తండ్రి, కృపగల దేవ, మీ దయలో మీ కృపలో తండ్రి సుదీర్ఘమైన ప్రాంతం నుంచి తండ్రి మమ్మల్ని తోడుకొని ఇక్కడి వరకు నడిపించారు తండ్రి. మీ సంకల్పం లేనిది తండ్రి మేము ఇక్కడి వరకు రావడం అనేది జరగదు తండ్రి. తండ్రి ఎవరితో మీరు మాట్లాడాలని నిశ్చయించారు తండ్రి, ఎవరిని తండ్రి మీరు ఆకర్షించాలని తండ్రి ఈ కార్యానికి రూపాన్ని దాల్చారు మాకు తెలియదు తండ్రి. వాడబడుతున్న మేము వారిని ఆకర్షించాలి, మీ వాక్యము చేత తండ్రి వారిని సంధించాలి, మమ్మల్ని నడిపించండి, వాడుకోండి తండ్రి. మీ బిడ్డల యొక్క కష్టము కన్నీళ్ళలో తండ్రి ఈ పరిచర్య చేస్తున్నారు తండ్రి. మేము విన్నాము తల్లి గారిని కోల్పోయే తండ్రి మీ కుమారుడు తండ్రి ఎంతో బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నాను తండ్రి. తండ్రి యొక్క చిత్తము నెరవేరడమే ప్రాముఖ్యం అనుకున్నాను తండ్రి. ఈ సభలను తండ్రి ఆగకుండా జరిగిస్తున్నందుకు స్తుతులు. తనకు నెమ్మది సమాధానం దయచేయండి. ఈ సభల ద్వారా మరింత ఆనందమును ఫలములు తండ్రి తనకి తన కుటుంబానికి వచ్చిన వారందరికీ తండ్రి మీరు అనుగ్రహించండి. ఈ కష్టము ఈ ప్రయాస తండ్రి కనీసం కొందరినైనా తండ్రి వాక్యంలోనికి నడిపిస్తారని కోరు క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం. ఆమె వేదిక మీద ఉన్న సేవకులకి, పరిసర ప్రాంతాల్లో సేవను జరిగిస్తున్న प्रति సేవకులకి అందరికీ क्रीस्तुनाम शुभम. या व्यासपीठावरती विराजमान असलेल्या सर्व सेवकांना आणि इतर भागांमध्ये सेवा करणाऱ्या प्रत्येक सेवकांना ख्रिस्त येशूमध्ये मी शुभेच्छा देतो. మా ప్రాంతంలో సోలాపూర్ అనగానే आमच्या ठिकाणी आमच्या भागामध्ये सोलापूर म्हटल्यानंतर నెంబర్ 1 ఉల్లిపాయలని చెప్తాం. आणि चांगले कांदे या ठिकाणी मिळण्यासाठी लसूण उल्लिपाय कांदा कांदे कांदे उल्लिपाय चांगले कांदे मिळण्याचे ठिकाण. మా ఏరియాలో ఈ మార్కెట్ చేస్తున్నప్పుడు నెంబర్ 1 క్రిస్మస్ అని అంటారు, అదే ద్రాక్ష. आमच्या एरियामध्ये मार्केटचा व्यवसाय करत असताना नंबर 1 काय असेल तर ते द्राक्षे. కానీ ఈరోజు మేము ఎక్కడి నుంచి వెళ్ళి చెప్పాలి, అక్కడ ఉల్లిపాయ కాదు ద్రాక్ష కాదు, నెంబర్ 1 క్రిస్టియానిటీ ఉంది. तर आम्ही या ठिकाणी जाताना सांगतो त्या ठिकाणी कांदे नाही द्राक्ष नाही तर नंबर 1 ख्रिस्ती लोक आहेत. మీ ల్యాండ్కి మంచి పేరుంది, तुमच्या या भागाला किंवा जमिनीला चांगलं नाव आहे. అలాగే మీ భక్తి కూడా ఈ రాష్ట్రాల్లో మ్రోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. म्हणून तुमची भक्ती पण वाढावी उत्तरोत्तर अशी इच्छा आहे. ఓకే, ఏ ఘనమైన వాక్యంలోనికి మనం బయలుదేరదాం. महान असं वचन ऐकण्यासाठी आपण पुढे जाऊया. మలాకి గ్రంథము मलाकीचं पुस्तक आपण काढूया. మొదటి అధ్యాయం. पहिला अध्याय आपण काढूया. మలాకి గ్రంథము మొదటి అధ్యాయం मलाकीचं ग्रंथाचा पहिला अध्याय మొదటి 5 వచనం. 1 ते 5 पर्यंतचे वचन. ఓకే, నేను చదువుతాను, మీరు చూడండి. मी वाचतो, तुम्ही पहा. ఇశ్రాయేలు గూర్చి మలాకి ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపు అందు. యాసావు యాకోబునకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించుతని, ఇది యెహోవా వాక్కు. యాసావుని ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసితిని. మనము నాశనమైతిని, పాడైన మన స్థలములను మరలా కట్టుకుందుము రండని ఏదో మీరు అనుకుందురు. అయితే సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు కట్టుకొనను, నేను వాటిని క్రిందికి పడదోయుదును. లోకులు వారి దేశము భక్తిహీనుల దేశమనియు వారి యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు. కన్నులారా దాన్ని చూసి ఇశ్రాయేలు సరిహద్దులో యెహోవా బహు గనుడుగా ఉన్నాడని మీరు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. मी एक प्रश्न तुम्हाला विचारतो, सांगा. చాలా మందికి ఇక్కడ తెలుగు వచ్చు కనుక सगळ्यांना तेलुगू येते. ఈ చదివిన వాక్యాల్లో మనకి ఏమన్నా అర్థమైందా? या वाचलेल्या वचनांमध्ये तुम्हाला समजलेलं आहे का, पूर्ण अर्थ झालेला आहे का? నిజాయితీగా ఒప్పుకుంటాం, खरं तुम्ही सांगा, आपण स्वीकारूया. సిగ్గు లేకుండా ఒప్పుకుంటాం, अगदी लाज न मानता आपण स्वीकारूया. మనకి ఏం అర్థం అవ్వలేదని ఒప్పుకుంటాం. आम्हाला काहीच कळालेलं नाही म्हणून आपण मानूया. మనుషులమైన మనతో వచ్చిన అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే, आमच्या मनामध्ये असलेलं मोठं प्रॉब्लेम काय असेल, అర్థం కాకపోయినా అర్థమైనట్టు యాక్టింగ్ చేస్తాం. आपण असं ऍक्टिंग आविर्भाव आणतो, आम्हाला अर्थ होत नाही परंतु अर्थ झाल्यासारखं तो आविर्भाव आपण आणतो. మన యాక్టింग మన ఉద్యోగాల్లో చెల్లుద్ది,
आमचं ऍक्टिंग आमच्या कामामध्ये चालेल, నీ వ్యాపారంలో కుదురుద్ది, तुझ्या व्यापारामध्ये ते चालू शकते, మీ ఫ్యామిలీలో చెల్లుద్ది. तुमच्या कुटुंबामध्ये ते चालेल. నువ్వు ఎక్కడ యాక్టింగ్ చేసుకున్నా లైఫ్కి అంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు. तू कुठेही ऍक्टिंग केलं तर तुझ्या जीवनामध्ये काही प्रॉब्लेम होणार नाही. కానీ దేవుని వాక్యము దగ్గర దేవుని దగ్గర యాక్టింగ్ చేసావు చస్తావు. परंतु देवाच्या वचनाकडे आल्यानंतर तू जर नाटक केला तर तू मरून जाशील. వాక్యము దగ్గర తెలియకపోతే తెలియదంతే. మనకి वचन जर आम्हाला जर समजलं नाही तर समजलं नाही, एवढंच आहे. తెలిసిందా తెలిసింది అంతే. जर समजलेलं आहे तर समजलेलं आहे, तेवढंच. ఏది అర్థం కాకపోయినా ఈ భూమి మీద బతికేయచ్చేమో కానీ काही समजलं नाही तरी या भूतलावरती आम्ही जीवन जगू शकतो. వాక్యం అర్థం కాకపోతే ఈ లోకంలోనే కాదు రాబోతున్న లోకంలో కూడా నిలబడలేదు. पण देवाचं वचन जर समजलं नाही तर इथंच नव्हे तर येणाऱ्या युगात देखील आम्ही जगणार नाही. అందుకే వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, కష్టపడాలి. म्हणून देवाचं वचन समजून घेण्यासाठी प्रयत्न करा, कष्ट करा. వాక్యము ప్రాముఖ్యమైనది. देवाचं वचन हे फार महत्वाचं आहे. కాకపోతే మన భారతదేశ క్రైస్తవ్యంలోనికి ఒక జాడ్యం వచ్చింది. आमच्या भारत देशांमध्ये, आमचा जो भारत देश आहे त्याच्यामध्ये एक रोग. एक रोग आलेला आहे. ఆ భయంకరమైన ప్రాబ్లం లేదా ఆ సమస్య ఏంటంటే ते भयंकर प्रॉब्लेम किंवा समस्या काय असेल, వాక్యాలు చదవడం మానేశారు. देवाचं वचन वाचणं त्यांनी सोडून दिलेलं आहे. క్యాలెండర్ల మీద వాక్యాలు చదవడం స్టార్ట్ చేశారు. कॅलेंडरवरती जी वचन आहेत ते वाचण्यासाठी त्यांनी चालू केलेलं आहे. సంవత్సరం అంతటికి వాగ్దానం కార్డే సరిపోద్దని ఒక అలవాటు తెచ్చుకున్నారు. एक सवय त्यांना लागलेलं आहे की वर्षानुवर्षे जे काही अभिवचन आहेत तेच आमच्यासाठी आहे. నేను ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. मी प्रश्न विचारतो, तुम्ही सांगा. ఒక్క వాగ్దానం కార్డు నీ సంవత్సరాన్ని లైఫ్ లీడ్ చేస్తుందని నువ్వు ఎలా నమ్మగలుగుతున్నావు? एक अभिवचनाचं वचन पूर्ण संपूर्ण वर्षांमध्ये तुला कसं काय लागू होते सांगा बरं. అది మంచా చెడు అని తేల్చడానికి ఇప్పుడు నేను దాని గురించి డిబేట్ చేయట్లేదు, కానీ मी डिबेट करू शकत नाही ते चांगलं आहे का वाईट आहे म्हणून. కానీ ఒక్క మాట అయితే చెప్పగలను. परंतु एक गोष्ट मी सांगू इच्छितो. ఆ ఒక్క కార్డు నువ్వు పట్టుకుని నాకు బైబిల్ అవసరం లేదని ఆ కార్డు వెంట చూస్తూ బతికితే నష్టపోతావు. ते अभिवचनाचं कार्ड तू बघून मला संपूर्ण बायबल माहित आहे असं त्या अविर्भात तू राहिला तर तुझं नाश अटळ आहे. దేవుడు 66 పుస్తకాలను నమ్మి మన చేతుల్లో పెట్టాడు. 66 पुस्तक देवबापाने विश्वासपूर्वक तुम्हाला मला दिलेलं आहे. వింటున్న నీ చేతుల్లో పెట్టాడు, చెబుతున్న నా చేతుల్లో పెట్టాడు. सांगणारा माझ्याकडे ते बायबल आहे, ऐकणारे तुमच्याकडे पण ते बायबल आहे. ఎందుకు పెట్టాడు? का देवाने दिलेलं आहे? నేర్చుకుంటామని పెట్టాడు. आम्ही शिकण्यासाठी ठेवलेलं आहे. మీరు ఏ మతంలో అయినా చూడండి, तुम्ही कुठल्याही धर्मामध्ये बघा, ఏ గుడికైనా మీరు వెళ్ళి చూడండి, कुठल्याही मंदिराला तुम्ही जा, ఏ గుడిలో ఏ మతంలో వారి గ్రంథాలు కూర్చోబెట్టి నేర్పించారు. कुठल्याही धर्मामध्ये कुठल्याही मंदिरामध्ये त्यांचं धर्मशास्त्र घेऊन ते सांगत नाही. కానీ ఒకే ఒక క్రిస్టియానిటీలో ఎవ్రీ సండే వాక్యాన్ని నేర్పిస్తారు. परंतु असं एकच एक ख्रिस्तीत्व आहे, त्या चर्चमध्ये त्या मंडळीमध्ये पवित्र शास्त्र बायबल शिकवतात. ఇది నేర్చుకోవాల్సిన గ్రంథం. हे शिकण्याचं एक ग्रंथ आहे. ఎందుకు అని మీరు నన్ను అడిగితే हे कसं काय असं जर तुम्ही मला विचारला, బైబిల్లో ఒక స్టేట్మెంట్ ఉంది. बायबलमध्ये एक स्टेटमेंट आहे, నీ వాక్యము నా పాదాలకి దీపము అను. तुझे वचन माझ्या पावलांकरिता दिवा आहे. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? त्या वचनाला अर्थ काय बरं? ఒక చీకట్లో నడుస్తున్న మనిషికి తన నెక్స్ట్ అడుగు ఎక్కడ వేయాలో తెలియాలంటే అతని చేతికి టార్చ్ అవసరం. एका अंधारामध्ये चालणाऱ्या माणसाला त्याला जर दुसरं जर पाऊल पडायला पाहिजे तर त्याला प्रकाशाची गरज आहे. తన చేతిలో టార్చ్ ఉంటే నెక్స్ట్ అడుగు గొయ్యి ఉందా లేదా నుయ్యి ఉందా లేకపోతే సదునైన నేల ఉందా ఆ వెలుగును బట్టి తనకు అర్థం. जर त्याच्या हातामध्ये तो टॉर्च किंवा प्रकाश असला तर पुढे धोका आहे किंवा संकट आहे किंवा व्यवस्थित जमीन आहे हे त्याच्या लक्षात येते. అది మీకు అర్థమైతే ते जर तुम्हाला समजलं असेल, ఈ చీకటి పాప ప్రపంచంలో బ్రతుకుతున్న మనుషులమైన మనకి या पाप म्हटलेल्या अंधकारामध्ये जीवन जगणाऱ्या आमची मने ఎలా అడుగులు వేయాలో మనకు తెలియాలంటే ఒకే ఒక్క లైట్ వర్డ్ ఆఫ్ గాడ్. कसं आम्ही पाऊल टाकावं त्या बाबतीमध्ये एकच एक उत्तर असेल, ते म्हणजे देवाचं वचन. ఎలా వివాహం చేసుకోవాలి వాక్యం చెప్తారు. कसं आम्ही लग्न करावं हे देवाचं वचन सांगते. ఎలాంటి వ్యాపారం చేయాలి వాక్యం చెప్తారు. कसं व्यापार करावा हे वचन सांगते. నువ్వు ఎలా మాట్లాడాలి వాక్యం చెప్తారు.
तू कसं बोलावं हे वचन सांगते. నువ్వు ఎలా తగ్గించుకోవాలి వాక్యం చెప్తాడు. तू कसं नम्र राहायला पाहिजे हे वचन सांगते. నీ ఉద్యోగంలో ఎలా వ్యవహరించాలి వాక్యం చెప్తాడు. तुझा व्यवहार त्या व्यापारांमध्ये कसा असायला पाहिजे वचन सांगते. నీ నా లైఫ్ కి ఇది లైట్. तुझ्या आणि माझ्या जीवनाला हे प्रकाश आहे. మన జీవితానికి వెలుగు మనకు అర్థం కాకపోతే మనకు ఎలా అడుగులు వేయాలో మనకు తెలియదు. आमच्या जीवनाला जर हा प्रकाश जर समजला नाही तर आम्ही पुढचं पाऊल कसं टाकावं हे आम्हाला समजणार नाही. అందుకు వాక్యాన్ని నేర్చుకోవాలి. म्हणून देवाचं वचन आम्ही शिकलं पाहिजे. మన పాదాలకి అందుకు దీపం గనక నేర్చుకోవాలి. आमच्या पावलाला तो दिवा आहे म्हणून ते आम्ही वाचलं पाहिजे. అందుకే నేను అడుగుతున్నాను, म्हणून मी तुम्हाला विचारतो, కార్డు మీద చదివి వాక్యాన్ని ఆగిపోతాను. कार्ड वरती जे काही वचन आहे ते मी विसरून जातो. వాక్యాన్ని చదవండి, देवाचं वचन वाचा, నేర్చుకోండి, शिका, జీవితాల్ని బలపరచుకోవాలి. तुमचं जीवन फलप्राप्ती करून घ्या. అలాంటి సందర్భాన్ని ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాం. तेच संदर्भ या ठिकाणी आपण शिकत आहोत. ఏం జరుగుతుంది ఈ సందర్భంలో? या संदर्भामध्ये वाचलेल्या वचनामध्ये काय दिसते आम्हाला? ఇది క్రీస్తు పూర్వం అక్షరాలంటే ఇక్కడ నుండి 2500 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర. ख्रिस्तपूर्व ही अक्षर म्हणजे ख्रिस्तपूर्व 2005 वर्षापूर्वी घडलेली घटना आहे. అది ప్రవక్తల పరంపర ముగిసిపోతున్న చరిత్ర. संदेष्टांचं जे काही परंपरा आहे, शिकवणूक आहे, ते नाहीसं होत असलेलं परंपरा. ఇది చిట్ట చివరి ప్రవక్త యొక్క వాంగ్మూలం. शेवटचा जो काही प्रवचनकार आहे, संदेष्टा आहे, त्याची ही वचने आहे. ఆ తర్వాత ప్రవక్తలు మనకు ఉన్నట్టుగా కనబడరు. మనకు त्याच्यानंतर संदेष्टे आहेत असं आपल्याला दिसत नाही. అంటే దేవుడు విసిగిపోయి చిట్ట చివరి పంపించిన వాక్యము ఈ గ్రంథం. देवाला असह्य वाटतं आणि शेवटी ही प्रवचनं त्यांनी आम्हाला दिलेली ती वचने आहे. అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు. या ठिकाणी देवाचा सेवक आहे, ఆయన పేరు మలాకి. त्याचं नाव मलाकी. మలాకి అనగానే ఎబ్రూలో ఒక అర్థం ఉంది. मलाकी म्हणजे इब्री भाषेमध्ये अर्थ आहे. ఆ అర్థము ఇదిగో పరలోకపు వర్తమానికుడు అని అర్థం. त्याचा अर्थ असा आहे, स्वर्गाच्या राज्याच्या गोष्टी किंवा वर्तमान सांगणारा. హెవెన్ మెసెంజర్ అంటారు. आणि तो मेसेंजर आहे, హెవెన్ మలాకి. स्वर्गीय मलाकी. ఎవరికైనా అబ్బాయి పుడితే మంచి పేరు పెట్టుకోండి, హెవెన్ మలాకి అని. कुणाला जर मुलगा झाला तर हेवन मलाकी म्हणून तुम्ही नाव ठेवून घ्या. మనం అలాంటి పేర్లు పెట్టం. आम्ही तसले नावं ठेवत नाही. జార్జ్ బుష్, जॉर्ज बुश ఇలాంటి పేర్లు పెడతాం. अशा प्रकारचे नावं ठेवतो. నేను ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. मी प्रश्न विचारतो, सांगा. జార్జ్ బుష్ ఇండియాలో ఉంటాడా అమెరికాలో ఉంటాడు? जॉर्ज बुश इंडियात आहे का अमेरिकेत आहे? కానీ ఆడి పేరు ఇంతకీ ఇక్కడ ఎందుకు పెడుతున్నావు? त्याचं नाव तुम्ही इथं का ठेवता? మనకు అర్థం పర్థం ఉండదు పేర్లు పెట్టడం. आम्हाला अर्थबोध होत नाही, समजत नाही. బైబిల్లో ఉన్న భక్తుల పేర్లు పెట్టండి. पवित्र शास्त्रामध्ये असणाऱ्या भक्तांची नावं ठेवा. దీవెన పొందుతారు, तुम्ही आशीर्वादित व्हाल, వర్ధెలుతారు, तुमची वाढ होईल, దీవెనకరంగా ఉంటారు. तुम्ही आशीर्वादित व्हाल. అలాంటి పేరు ఈ పేరు. तसलंच नाव हे आहे. ఇదిగో మలాకి అనగానే వర్తమానికుడు. मलाकी म्हणजे देवाचं वचन सांगणारा. ఏం వర్తమానం తెచ్చాడు? कोणतं वचन त्याने सांगितलं? వారిని హెచ్చరించే వర్తమానం తెచ్చాడు. त्याने त्या ठिकाणी देवाच्या वचनाच्या द्वारे त्याने सावध केलेली वचने. ఆ హెచ్చరిక ఏంటో చెబుతున్నాడు ती చూడండి. सावधगिरी काय बघा. దేవుడు మాట్లాడుతూ देव बोलतो. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, परमेश्वराचे वचन अशा प्रकारे प्राप्त झाले, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, मी तुमच्यावर प्रीती केली, అయితే మీరు पण तुम्ही विचारता ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపి అందుదురు. तू कोणत्या बाबतीत आमच्यावर प्रीती केलीस? అంటే సందర్భం ఏం జరుగుతుంది? या ठिकाणी संदर्भ काय बघा. ఇశ్రాయేలీయులు అనే ఒక వ్యవస్థ ఉంది. इस्रायल म्हटलेलं एक व्यवस्था आहे. వారితో దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. देव त्यांच्याशी संदेष्टाच्या द्वारे बोलतो. ఏమని మాట్లాడుతున్నాడు? काय म्हणून बोलतो? నేను మిమ్మల్ని ప్రేమించానని చెప్తున్నాను. मी तुमच्यावर प्रीती केली म्हणतो देव. అప్పుడు ఆ ఇశ్రాయేలు జనాంగం ఏమన్నారు? तेव्हा इस्रायल लोक काय म्हणतात? నీవు మమ్మల్ని ఏ విషయమందు ప్రేమించావని తిరగబడారు అడిగారు. तू कोणत्या बाबतीत आमच्यावरती प्रीती केली म्हणून त्याच्या विरुद्ध बोलत आहे. మనుషులు ఎప్పుడు ఇంతే, माणसे असंच आहे. ప్రేమను పొందుతారు, प्रीती स्वीकारतात, మనం చేసిన మేలులు అనుభవిస్తారు, आम्ही जे काही फायद्याच्या गोष्टी त्यांना सांगितलं ते ऐकून घेतात. ఒకగానొక రోజు వచ్చినప్పుడు నువ్వు మాకు ఏం చేసావని తిరగేసి అడుగుతారు. पण दुसऱ्या दिवशी आल्यानंतर तू आमच्यासाठी काय केला म्हणतात. ఈ రోజు తల్లిదండ్రులని యవనస్తులు అడగట్లేదా చెప్పండి? आज आई वडिलांना तरुण पोरं असंच विचारतात ना. ఈ రోజు 10వ తరగతి ఇంటర్మీడియట్ క్లాసెస్కి వచ్చేసరికి అమ్మా నాన్న అడుగుతున్నారు.
दहावी 12वीचे विद्यार्थी आई वडिलांना असंच विचारतात. ఏమని అడుగుతున్నారు? काय म्हणून विचारतात? ఒక ఐఫోన్ కొనకపోతే మీరు మమ్మల్ని ప్రేమించలేదు అంటున్నారు. एक आयफोन जर घेऊन दिलं नाही तर ते म्हणतात तुम्ही आमच्यावरती प्रेम केलं नाही. వాళ్ళకి ఈ మధ్య విచిత్రమైన డ్రెస్ కోడ్ వచ్చింది, చిరిగిపోయిన బట్టలు. एक विचित्र ड्रेस कोड आलेला आहे, फाटलेली कपडे ते ఆ घालतात. చిరిగిపోయిన బట్టలు వద్దని అన్నందుకు అమ్మా నాన్న అడుగుతున్నారు, నువ్వు మమ్మల్ని ఏం ప్రేమించావు? ते आई वडील म्हटल्यानंतर ते कपडे घालू नका म्हटल्यानंतर ते विचारतात तुम्ही आमच्यावरती कोणत्या प्रकारे प्रेम केला. వాళ్ళు అడిగిన వస్తువులు కొనకపోతే తిరగబడుతున్నారు. त्यांच्या इच्छेच्या गोष्टी किंवा वस्तू घेऊन दिल्या नाही तर ते अशा प्रकारे विचारतात. ఒకే ఒక్క మాట అడుగుతున్నారు, एकच एक विचारतात, నీవు మమ్మల్ని ఏ విషయమందు ప్రేమించావు? तुम्ही कोणत्या बाबतीत आमच्यावरती प्रीती केला. నిజం చెప్పనా? एक सत्य सांगू का? నిజముగా వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమించకపోతే 10వ తరగతి వరకు బతుకుంటారంటారా చెప్పండి. प्रियानो, खरंच जर आई वडील जर प्रेम केले नसते तर ते 10वीच्या वर्गात किंवा 10वी पर्यंत गेले असते का? వాళ్ళ అమ్మా నాన్న ప్రేమించకపోతే ఈ రోజు ఇంటర్మీడియట్ వరకు బతుకుండేవాడు అంటారా? आई वडील जर प्रेम केलं असतं तर 12वी पर्यंत ते जगले असते का? మనుషులు ఎలాంటి వాళ్ళు చెప్పనా? माणसे कसं आहेत माहिती आहे का? ఆ రోజుకి వాళ్ళు అనుకున్న జరగకపోతే నువ్వు మాకు ఏమీ చేయలేదంట. त्या दिवशी त्यांना जे काही पाहिजे होतं ते जर घडलं नाही तर ते म्हणतात तुम्ही आमच्यासाठी काय केलं. ఇశ్రాయేలీలైన దేవుని పిల్లలు కూడా దేవుని మీదకి అలాగే తిరగబడ్డారు. इस्रायल म्हटलेले देवाची लेकर पण देवाच्या विरुद्धच बोलत आहे. నువ్వు ఏ విషయమందు మమ్మల్ని ప్రేమించావు అని అడిగారు. तू कोणत्या बाबतीत आमच्यावरती प्रीती केलास? అప్పుడు దేవుడు అన్నాడు, तेव्हा देव म्हणतो, యాసావు యాకోబునకు అన్నకాడా, एसाव याकोबाचा भाऊ नव्हता काय? అయితే నేను యాకోబును ప్రేమించుకున్నాను. तरी मी याकोबावर प्रीती केली. ఇది యెహోవా వాక్కు. हे परमेश्वराचं वचन आहे. ఒక మాట అడుగుతున్నాను చెప్పండి. एक मी विचारतो, ఇశ్రాయేలు ఏమని అడిగారు? నువ్వు ఏ విషయమందు మమ్మల్ని ప్రేమించావని అడిగారు. इस्रायल म्हणतात तू कोणत्या बाबतीत आमच्यावर प्रीती केली? అప్పుడు ఆయన ఏం చెప్పాలి? त्यावेळेला त्याने काय सांगायला पाहिजे? ఇదిగో ఎలా ప్రేమించానని వాళ్ళకి చేసినవి ఆయన చెప్పాలి. मी अशा प्रकारे प्रेम केलं, अशा प्रकारे प्रेम केलं, त्याने जे काही केलेलं आहे त्याविषयी सांगायला पाहिजे. అదేమి చెప్పకుండా ते काही न सांगता యాకోబును ప్రేమించానని చెప్తున్నాడు. मी याकोबावर प्रेम केलं असं म्हणतो. అది ఎలా కుదురుద్ది? ते कसं काही शक्य आहे? ఒక ఉదాహరణ చెప్తా. एक उदाहरण सांगतो. భార్య భర్త దగ్గరకు వచ్చి, बायको नवऱ्याकडे येते, నీవు నన్ను ఏ విషయమందు ప్రేమించావని భార్య అడిగినప్పుడు ఏం చెప్పాలి భర్త? तुम्ही कोणत्या बाबतीत माझ्यावरती प्रेम करता असं पत्नीने विचारलं तर पतीने काय सांगावं? మీ అమ్మ నాన్న ఇంటి దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండేదానివి, నా దగ్గర వచ్చినప్పుడు నేను ఎంత బాగా చూసుకున్నానని చెప్పాలి. तू तुझ्या आई वडिलांकडे माहेरीकडे असल्यानंतर कसं तुला बघितलं आणि आता तू कशी आहेस हे सांग. అలాంటి సమాధానం భర్త చెప్పకుండా अशा प्रकारचं उत्तर किंवा समाधान न सांगता మీ నాన్న నేను ప్రేమించానంటే ఏమంటారు? तुमचे वडील तुमच्यावरती प्रेम केलं असं म्हटलं तुम्ही काय म्हणणार? నా ప్రశ్న అర్థమైందా? माझा प्रश्न तुमच्या लक्षात आला? ఇశ్రాయేలీలు దేవుణ్ణి అడిగారు, इस्रायल लोक देवाला विचारत आहे, నువ్వు ఏ విషయమందు మమ్మల్ని ప్రేమించావు? तू कोणत्या बाबतीत आमच्यावरती प्रीती केलीस? మిమ్మల్ని ఈ విషయమందు ప్రేమించాను ఏదో ఒక కారణం చూపిస్తే బాగుంది. एक कारण तुम्हाला या बाबतीत प्रेम केलं म्हणून एक कारण सांगितलं तर ठीक होतं. అది ఏమి చూపించకుండా ते काहीच न सांगता యాకోబు మీ నాన్న ప్రేమించానంటే ఎలా ఉంటది? याकोब तुमच्या वडिलांवरती मी सांगितल्यावर कसं असेल ते? అలాగే భార్య నువ్వు నన్ను ఏ విషయం అడిగినప్పుడు, पत्नी तुम्ही कोणत्या बाबतीत मला प्रीती केलं असं विचारल्यावर మీ నాన్న ప్రేమించాను భార్యకి చెప్తే ఏమంటారు? तुमच्या वडिलांनी जसं प्रीती केली तसं मी प्रीती केलं म्हटलं काय सांगणार? ఇద్దరు ప్రేమించుకుంటూ వెళ్ళిపోతున్నాను అంటారు. आणि दोघं प्रेम करून निघून जातील असं म्हणतात. అంతే కదా? तेवढंच ना? ఆయన అడిగిన దానికి వాళ్ళు అడిగిన దానికి అడిగినట్టుగా ఏం చెప్పకుండా మీ నాన్న ప్రేమిస్తానంటే అది అర్థం లేనట్టుగానే ఉంది. जसं त्यांनी बोललेलं आहे तसं उत्तर न देता तुमच्या वडिलांनी प्रीती केली असं जर सांगितलं तर ते अर्थरहित होते. కానీ ఒక విషయం గుర్తుపట్టండి, परंतु एक विषय लक्षात घ्या. మన బంధాల మధ్య మన గొడవల మధ్య మన సమాధానాలు అర్థం లేకపోవచ్చేమో కానీ आमच्या नात्यांमध्ये आमच्या बंधनांमध्ये रहस्य नसेल किंवा अर्थ नसेल, కానీ దేవుడు చెబుతున్న ఆ జవాబు అర్థం లేనిది కాదు, परंतु देव जे काही उत्तर या ठिकाणी देतो ते अर्थरहित नसणार. అర్థవంతంగానే చెప్తున్నాడు. जसं अर्थ आहे तसंच सांगणार तो. ఏం చెబుతున్నాడో మనకు తెలియాలి అంటే काय सांगतोय आम्हाला जर लक्षात यायला पाहिजे. మరొక వచనాన్ని మనం చూడాలి. आणखी एक वचन आपण वाचूया. రోమీయులకు రాసిన పత్రిక रोमकरास पत्र, అపోస్తుడైన పౌలు प्रेषित पौल, రోమీయులకు రాసిన పత్రిక रोमकरास पत्र 9వ అధ్యాయం 13వ వచనం. 9वा अध्याय वचन 13. 9వ అధ్యాయం 13వ వచనం. रोमकरास पत्र 9वा अध्याय वचन 13. ఎవరైనా చదువు? कोणीतरी वाचा. నేను చదువుతాను చూడండి. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం. प्रेषित पौल, రెబెక్క మన తండ్రి అయిన ఇస్సాకును ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించి దేవుడి సంకల్పము క్రియల మూలంగా కాక పిలిచి వాని మూలంగానే నిలకడగా ఉండే నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి
దాసుడగునని చెప్పెను. ఇందును గూర్చి యాకోబును ప్రేమించుకుని యాసావుని దేశించుతనని రాయబడింది. या ठिकाणी लिहिलेलं आहे, मी याकोबर प्रीती केली आणि एसावाचा द्वेष केला. ఇక్కడ జరుగుతున్న సందర్భం మీరు చూడండి. या ठिकाणी घडलेली घटना तुम्ही बघा. నేను యాకోబును ప్రేమించాను, యాసావును ద్వేషించాను అంటున్నాను. मी याकोबर प्रीती केली, एसावाचा द्वेष केला. ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. प्रश्न विचारतो, सांगा. అలా ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించేయడం దేవునికి తగునా? प्रेम एकावर प्रेम करणं, एकाचा द्वेष करणं हे देवाला ठीक आहे का? దేవుడు అనే వ్యక్తి ఇద్దరినే ప్రేమించాలా? ఆయనకి నచ్చిన వాళ్ళని ఒకరినే ప్రేమిస్తే దేవుడు అవుతాడు. देव तेव्हा होतो ज्या वेळेला तो दोघांवर प्रेम करतो. देव असा होत नाही की तो एकाचा द्वेष करतो, एकावर प्रेम करतो. యాసావును పుట్టించింది దేవుడే, యాకోబును పుట్టించింది దేవుడే. ज्या एसावाला देवाने जन्म दिलेला आहे तोच देव याकोबाला जन्म दिलेला. మరి ఇద్దరినే ప్రేమించాలిగా. मग दोघांनाही प्रेम करायला पाहिजे ना. అసలు ఈ ప్రేమించుకుంటా నువ్వు చిన్నవాడినే ప్రేమించడం ఏంటి, పెద్దవాడిని ద్వేషించడం ఏంటని मग या ठिकाणी लहान लेकराला प्रेम करणं काय आणि मोठ्याचा द्वेष करणं काय అని ప్రశ్న మనకు వస్తుంది చూడండి. हे प्रश्न आम्हाला येते. మళ్ళీ అడుగుతున్నాను, अजून विचारतो, దేవుడు యాకోబును ప్రేమించాడట, యాసావును ద్వేషించాడట, ఇది అన్యాయం కదా అని అడిగితే देवाने याकोबर प्रीती केली, एसावाचा द्वेष केला, हे जर अन्याय असेल అని పౌలు గారు 14 వచనంలో ఏమంటున్నాడో చూడండి. आणि पौल 14व्या वचनामध्ये काय म्हणतो? దేవుని యందు అన్యాయం కలదా? देवाच्या ठाई अन्याय आहे काय? అట్లా అనరాదు. कधीच नाही. అంటే దాని అర్థం ఏంటి? त्याचा अर्थ काय? అడగొద్దానా? म्हणजे विचारू नये का? ప్రశ్నలు వస్తే నోరు మూసుకుని కూర్చోమనా? म्हणजे प्रश्न आले तर आपण तोंड बंद करून गप्प राहायला ఒక पाहिजे. వ్యక్తిని ప్రేమించి మరొక వ్యక్తిని ద్వేషించేస్తున్నాం, ఇది అన్యాయం కాదని అడిగితే వద్దనా? एका व्यक्तीवरती प्रेम करणं, एका व्यक्तीचा द्वेष करणं हे अन्याय म्हणून विचारणं अयोग्य आहे का? దేవుని యందు అన్యాయం కలదా అని అడిగితే देवाच्या बाबतीत अन्याय आहे का असं विचारल्यानंतर మరొక ఉదాహరణ మీకు చెప్తాను. एक उदाहरण सांगतो. ఇప్పుడు ఇటువైపు ఉన్న వారందరూ దేవుడికి నచ్చలేదు, కుడివైపు ఉన్న వారందరూ దేవుడిని నచ్చాడు అనుకోండి. आणि डावीकडच्या लोकांना देव आवडलेला आहे, उजवीकडच्या लोकांना देव आवडला नाही असं विचार आपण ఇప్పుడు ఈ करूया. నచ్చిన వారికి ఎంత వాక్యం చెప్పినా వీరికి దేవుడికి నచ్చడు కనుక వీళ్ళ పరలోకం వెళ్ళరు. ज्यांना देव आवडत नाही त्यांना ते न आवडल्यामुळे ते असं ना तसं ते स्वर्गाच्या राज्यात जाणार नाही. వీళ్ళు ఆల్రెడీ నచ్చారు కనుక దేవుడికి వాళ్ళు నచ్చారు కనుక వారు నిత్యత్వానికి వెళ్ళిపోతారు. ऑलरेडी देवाला हे लोक पसंत आहेत म्हणून हे पूर्णपणे स्वर्गाच्या राज्यात जातील. ఇప్పుడు నచ్చని వారు ఆల్రెడీ ఈయన ఫిక్స్ అయిపోతే ఇంకా అలాంటి సువార్త కూడుకులు ఎందుకు? आणि ऑलरेडी फिक्स झाल्यानंतर हे लोक देवाला पसंत नाही तर सुवार्ता कशाला? అంటే ఈయనకి కొంతమందిని ఈయనే నరకానికి పంపించి కొంతమందిని ఈయనే పరలోకం పంపించేస్తే ఇది పక్షపాతం కాదా? काय लोकांना हाच देव म्हणणारा देव काय लोकांना स्वर्गात पाठवतो, काय लोकांना नरकात पाठवतो, हा पक्षपात नव्हे काय? అని పౌలు గారిని అడిగితే ఏమంటున్నాడు ఆయన? म्हणून पौलाला विचारल्यानंतर पौल काय म्हणतो? అట్లా అనరాదన్న. ते कधीच नाही. అలా అనరాదు అన్నాడంటే ते कधीच नाही म्हणजे మన ప్రశ్నలు తప్పై ఉండాలి, म्हणजे आमचे प्रश्न चुकीचे आहेत, మన అనుమానాలు తప్పై ఉండాలి, आमचे जे काय अनुमान किंवा संदेह आहेत ते चुकीचे आहेत. అసలు అర్థాలు ఏవో ఉండుండాలి. काहीतरी चांगले अर्थबोध काहीतरी असायला पाहिजे. అది అర్థం చేసుకోవడంలో ఒక అడుగు మనం వెనక్కి ఉండుండాలి. एक ते अर्थ समजून घेण्यासाठी एक पाऊल आम्ही पाठीमागे यायला पाहिजे. అందుకే అది అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. म्हणून ते अर्थ समजून घेण्याचा आपण प्रयत्न करू. చాలా జాగ్రత్తగా వినండి. काळजीपूर्वक ऐका. ఒక విలువైన సందేశాన్ని ఈ రోజు మనం వినబోతున్నాం. एक मोलाचा संदेश तुम्ही ऐकत వెళదాం. ఇక ఆది కాండము उत्पत्तीचा पुस्तक 25వ అధ్యాయం. 25वा अध्याय. ఆది కాండం 25వ అధ్యాయం उत्पत्तीचा ग्रंथ याचा 25वा अध्याय 27వ వచనం. 27वा वचन आपण అసలు ఈ యాకోబు యాసావు గొడవ ఏంటో మనం మూలాలకు వెళ్ళి చూస్తున్నాం. याकोब आणि एसाव यांचं भांडण काय आहे आपण मुळाकडे आपण जाऊया. జరుగుతున్న సందర్భాన్ని ఒకసారి చూడండి. या ठिकाणी घडलेली घटना तुम्ही पहा. ఆది కాండం 25వ అధ్యాయం 27వ వచనం నేను చదువుతున్నా. उत्पत्ती 25-27 मी वाचत आहे. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు యాసావు ఆటాడు యందు నేర్పరి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారాలలో నివసించుచుండెను. याकोब हा साधा मनुष्य असून तंबूत राहत असे. చదివిన వాక్యాన్ని మీరు గమనించండి. देवा तुम्ही वाचलेल्या त्याकडे लक्ष ఈ द्या. ఒక్క వచనం ఏం చెప్తుంది? हे एक वचन काय सांगत आहे? ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. दोघे जुळे लेकर या ठिकाणी आहेत. ఆ కవల పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంది. या दोन्ही जुळ्या लेकरांना एकेकाला एक एक टेस्ट आहे. వాళ్ళిద్దరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క డిజైర్ ఉందండి. या दोघांना एक एक प्रकारचं सवय आहे. వాళ్ళ ప్రవర్తనలు వేరువేరుగా ఉన్నాయంట. त्यांचं जीवन वेगवेगळं दर्शवते. ఎందుకు యాకోబును ప్రేమించావు, ఎందుకు యాసావును ద్వేషించావు అని అడిగితే का
ఈ వచనాల యొక్క మూలాలు మనకు చెబుతున్నాయి చూడండి. का याकोबवरती प्रीती केली एसावाचा द्वेष केला हे मूळ वचन आम्हाला या ठिकाणी सांगते. ఏమి నేర్పిస్తుంది? हे काय आम्हाला शिकवते? పెద్దవాడు అనగా యాసావు मोठा हा एसाव కాస్త పని తెలిసినోడంట. त्याला कामाची पूर्ण माहिती आहे. చిన్నవాడు యాకోబు लहान मुलगा याकोब ఇంట్లోనే ఉండి సాధువుగా ఉంటాడట. हा साधा मनुष्य असून तो तंबूत राहत असे. ప్రశ్న అడుగుతుందని చెప్పండి. प्रश्न विचारतो, పెద్దోడికి కాస్త పని చేయడం వచ్చా, చిన్నోడికి పని చేయడం వచ్చా చెప్పండి. मोठ्या माणसाला कामाची मोठ्या भावाला कामाची सवय का लहान भावाला कामाची सवय? పెద్దవాడికే పని చేయడం వచ్చు. मोठ्या भावालाच कामाची सवय आहे. ఇంటికి ఉపయోగపడేది ఎవరైనా ఉన్నాడంటే పెద్దోడే. घराला उपयोगी पडणारा मोठा भाऊच असतो. అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వాడు ఎవరైనా ఉన్నారంటే యాకోబే. घरातून बाहेर न पडणारा कोण मुलगा असेल तर तो याकोब. వాళ్ళ అమ్మగారు వెనకాలే తిరుగుతాడంట. तो आईच्या पाठीमागेच असतो, ఎక్కడికి వెళ్ళడట. कुठंच जात नाही. తెలుగులో ఇలా అంటారు, तेलुगुमध्ये असं म्हणतात, కొంగు సాటు బిడ్డ. आईच्या पदराखाली लेकरू असते. అలాంటి బిడ్డ అంటే ఎవరు? कसलं लेकरू कोण? యాకోబు. याकोब. ఏమని రాస్తున్నాడు చూడండి, పెద్దవాడు యాసావు యాటాడుటి యందు నేర్పరి. एसाव हा रानात फिरणारा हुशार पारधी. యాటాడుటి యందు నేర్పరి అంటే ఆయన అరణ్యానికి వెళితే ఇంటికి తినడానికి యాట మాంసం తీసుకొస్తాడట. तो हुशार रानात फिरणारा पारधी म्हणजे तो जंगलामध्ये त्या रानामध्ये जाऊन तो मांस आणत असे. ఇప్పుడు ఈ తరంలో ఈ సంవత్సరాల్లో యాసావు లేడు గాని या पिढीमध्ये एसाव नाही बरं. బెస్ట్ సోటర్ అవార్డు ఇవ్వచ్చు అంట. बेस्ट सोटर अवॉर्ड त्याला दिलेला आहे. ఒలింపిక్స్ గేమ్స్ కి ఇప్పుడు గనక యాసావును పంపిస్తే, ఒలింపిక్ గేమ్స్ యాసావును పంపిస్తే ऑलिम्पिक्स गेम मध्ये एसावला जर आपण पाठवलो ఖచ్చితంగా స్వర్ణ పథకం తీసుకొస్తాడు. खच्चितपणे तो सुवर्ण पदक आणतो. ఎందుకంటే ఆయన నేర్పరి అయిన ఆటగాడు. कारण तो तिरंदाज आहे, हुशार पारधी आहे. ఖచ్చితంగా టార్గెట్ మిస్ అవ్వకుండా కొడతాడట. टार्गेट मिस न करता तो मारणार आहे. నేను అడుగుతున్నాను, అలాంటి పనిలో నిపుణత మనకు ఉందంటారా? अशा प्रकारच्या कामामध्ये आपण निपुण आहोत का? అప్పుడప్పుడు మనం సరదాగా తీర్థాలకి సంబరాలకి వెళ్ళినప్పుడు బాణాలు ఏమని బుడగలు పెడతారు, అవి కొట్టగలమా? सहजरित्या आपण तीर्थक्षेत्राला किंवा कुठेतरी फिरायला जातो त्यावेळेला आपण आपल्या हातामध्ये बाण देतात, पण आपण ते मारू शकतो का नेम करून? ఆ బాణాలు అమ్మేవాడికి వేస్తాం మనం బాణం. त्यालाच माहित आहे आपण ते मारू शकत नाही म्हणून. ఆ టార్గెట్ కొట్టరా అంటే వీడి మీదకి వేస్తాం. त्या टार्गेटला मार म्हटलं तर आपण दुसरीकडे मारतो. మనకి షూట్ చేయడం రాదు. आम्हाला ते मारणं अशक्य, जमत नाही. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నానని ఒక మాట చెప్తున్నా. मी पोलीस डिपार्टमेंट मध्ये आहे म्हणून मी तुम्हाला एक गोष्ट सांगू इच्छितो. ట్రైనింగ్ లో ट्रेनिंग मध्ये షూటింగ్ నేర్పిస్తారంటే फायरिंग शिकवतात आम्हाला. అది 9 months ఎండింగ్ లో నేర్పిస్తారు. 9 महिन्याच्या शेवटी ते आम्हाला शिकवतात. చాలా అన్ని రకాల ఎఫెన్స్ చెప్తారు. నేను గ్రేమౌండ్స్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాను. आणि अशा प्रकारे फार मोठे जे शस्त्र आहेत ते आम्हाला त्या बाबतीत शिकवतात. SLR AK-47 ब्रिटिश तुपाकीला अशा सायलेंट प्रकारे SLR AK-47 अशा प्रकारचे मोठमोठे जे काही शस्त्र आहेत त्याविषयी आम्हाला शिकवतात. ఇంత ట్రైనింగ్ ఇచ్చి एवढं ट्रेनिंग देऊन ఆ 300 మీటర్ల దూరంలో ఒక నిలువైన బోర్డు పెడతారు. 300 जे फूट आहे त्या फुटावरती ते एक प्रकारचं टार्गेट बोर्ड ते लोक ठेवतात. ఇలా ఒక కింది ఒక మ్యాట్ వేసి దాని మీద ఇసుక బస్తాలు వేరుస్తారు. आणि खाली एक मॅट घालून त्याच्यावरती वाळूचे पोते ठेवतात. బాగా ట్రైనింగ్ ఇచ్చి चांगलं ट्रेनिंग देऊन ఆ బోర్ల ఇసుక బస్తాల మీద పడుకోమని आणि त्या वाळूच्या जे काही वाळूचे पोते आहेत त्याच्यावरती झोप म्हणतात. ఇక్కడ నుండి ఆ 300 మీటర్ల దూరంలో ఉన్న 6 అడుగులు బోట్ను కొట్టమంటారు. इथून ते 300 मीटर जे लांब आहे त्या बोर्डाला मार म्हणून आम्हाला सांगतात. కానీ ఆశ్చర్యం ఏంటి చెప్పనా? आश्चर्य काय माहित आहे का? ఇంత ట్రైనింగ్ తీసుకున్న మా బ్యాచ్ లో చాలా మంది एवढे ट्रेनिंग घेतलेले अनेक आमचे बॅचचे టార్గెట్ ను కొట్టండ్రా అని చెప్తే टार्गेटला मारा म्हणून सांगितल्यानंतर ఈడు బోర్డులో ఆడుకొట్టాడు, ఆడి బోర్డులో ఈడు కొట్టాడు. याचा बोर्ड तो मारतो, त्याचा बोर्ड तो मारतो. ఒకడు ఏకంగా బోర్డుకున్న పోల్ కర్రను కొట్టి పడేశాడు. आणि त्या बोर्डला असलेल्या पोलला जे काही लाकूड आहे त्या लाकडाला त्याने मारून మాకు ట్రైనింగ్ నేర్పించిన సార్ వచ్చి ఎవర్రా మీరంతా అని అడిగాడు. आमचा ट्रेनिंगचा मास्टर नंतर विचारतो तुम्ही कोण आहे रे ते? లేకంటే మొత్తం పనిష్మెంట్ తీసుకుంటారు. सगळे लोकांना उठवतात आणि पनिशमेंट నేను ఎందుకు చెప్తున్నానంటే, मी का सांगतो माहित आहे? ఇన్ని నెలలు ట్రైనింగ్ చేసుకున్నవాడే సరిగ్గా షూట్ చేయకపోతే, एवढे महिन्याने ट्रेनिंग घेतलेला व्यवस्थित तो मारू शकत नाही. షూట్ చేయాలి అంటే ఎంత నేర్పరితనం ఉండాలి చెప్పండి. शूट करायला पाहिजे तर त्यामध्ये किती आम्ही निपुण पाहिजे. నిలబడిన బోర్డు కొట్టడం ఎంత కష్టమైతే, जर उभारलेल्या बोर्डाला मारणं एवढं अवघड गोष्ट आहे, పరిగెడుతున్న జింకనో పరిగెడుతున్న దుప్పునో కొట్టాలి అంటే ఎంత ప్రాక్టీస్ ఉండాలి చెప్పండి. त्या पळणाऱ्या हरणाला मारणं, त्याला
त्याला पूर्ण व्यवस्थितपणे मारणं किती అందుకే कष्टाची गोष्ट आहे. యాసావు యాటాడుట యందు నేర్పరి అని రాశాడు. म्हणून रानामध्ये हुशार पारधी हा एसाव आहे. ఖచ్చితంగా ఆయన అరణ్యానికి పోయి మాంసం తెస్తానన్నాడా? తెస్తానంటే తెస్తాడంతే. ఖచ్చిतपणे अरण्यामध्ये तो मांस आणतो म्हटलं तर आणतोच. బహుశా ఇల్లు ముందు ఇలా కూడా చెప్పుండొచ్చు, बहुतेक वेळा अनेक ठिकाणी तो असं నేను सांगितलेलं आहे. ఖచ్చితంగా సాయంత్రానికి ఇంటికి ఆహారాన్ని తీసుకొస్తాను, మసాలాలు నూరేసి ఉండేయండి అని చెప్తాడు. संध्याकाळी मी मटण आणणार आहे, तुम्ही मसाला वगैरे व्यवस्थित करून ठेवा म्हणून सांगितलेलं असेल. అదే మనకు బాణం ఇచ్చి పంపిస్తే आम्हाला जर बाण देऊन जर पाठवलं तर ప్రార్థనలో పెట్టండి, प्रार्थना करा त्याच्यासाठी. ఏమైనా పడితే వాట్సాప్ లో మెసేజ్ పెడతామని చెప్తాం మనం. काहीतरी मिळालं तर आम्ही व्हॉट्सअप मध्ये मेसेज, ఎందుకంటే మన నేర్పడతనం ఏంటో మనకు బాగా कारण आमच्या विषयी आम्हाला पूर्णपणे माहिती आहे. తెలుసు మనకి. आम्हाला माहिती आहे నేను ఎందుకు చెప్తానంటే యాసావు एसाव పనోడు, काम करणारा, చిన్నోడు. एसाव యాసావు పనివాడు, एसाव काम करणारा చిన్నవాడు ఏ పని చేయను. आणि लहान जो याकूब आहे तो काहीच काम न करणार. అతను ఊచి ఒక మాట రాశాడు చూడండి అక్కడ. त्याच्याविषयी एक वचन या ठिकाणी యాకోబు సాధువై గుడారాల్లో ఉంటాడు. आणि तो याकोब हा साधा मनुष्य असून तंबूत राहत असे. గుడారాల్లో ఉండడం అంటే तंबूत राहणे म्हणजे ఇంట్లోనే ఉంటాడట, घरीच राहत होता, బయటికి వెళ్ళంట. बाहेर जात नव्हता. అలానే తిరుగుతున్నాడు వాళ్ళ అమ్మగారు వెనకాల. आईच्या पाठीमागच तो धावत आहे. నేను అడుగుతాను, ఇంట్లోనే అలాగుండి ఆడవాళ్ళతో తిరిగితే ఏ బుద్ధులు వస్తాయి చెప్పండి? प्रियानो, घरात असून लेडीजच्या बायकांच्या मागे लागलं तर काय मिळणार आहे? నేను మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను చెప్పండి. मी आणखी तुम्हाला प्रश्न विचारतो. ఎక్కువగా ఇంట్లో ఉండిపోయే మగపిల్లలందరినీ అడుగుతున్నా, जे लोक जास्तीत जास्त घरामध्ये ఆ राहतात, त्या कोणाला विचारतो? మొబైల్ టీవీ సెట్ల మీద ఏ పని చేయకుండా ఇంట్లోనే గడిపేసే వారిని అందరిని అడుగుతున్నా. त्या मोबाईल मध्ये बघून जे कोणतेही काम न करता घरात राहणाऱ्या तरुणांना मी विचारतो, చేతగానుడు అయిపోతావు, तुम्ही काही न करणारे व्हाल, టాలెంట్ లేనోడు అయిపోతావు, तुम्ही बुद्धिहीन व्हाल, నీకు నువ్వు కూడా పనికి రానోడు అయిపోతావు, तू स्वतः बिनकामाचा होशील, అబద్ధాలు నేర్చుకుని బతకడం నేర్చుకుంటావు. खोटे बोलून जीवन जगणारा होशील. మగపిల్లవాడు అన్నాక तू जर तरुण मुलगा असेल కాస్త तर చదువో టాలెంటో ఏదో ఒక పని ఉండాలి, గుర్తుపెట్టుకో. काहीतरी शिक, काहीतरी ज्ञान प्राप्त करून घे, काम कर. నాన్న సత్తువు తగ్గక ముందే నాన్న తర్వాత నేను ఉన్నానని ఒక భరోసా ఇంటికి ఉండాలి, గుర్తుపెట్టుకో. आई बापाचं जे काही पैसा असेल ते संपवण्यापूर्वीच मी काहीतरी कमावलेलं आहे म्हणून सिद्ध करून दाखव. చదువుకునే టైంలో చక్కగా చదువుకోండి. ज्यावेळेस शिकायची वेळ असते त्यावेळेला शिकून घे. 25 ఇయర్స్ వచ్చేసరికి మగ పిల్లవాడు ఏదో ఒక ఉద్యోగం పని చేయాలని నేర్చుకోండి. 25 वर्षाच्या वयापर्यंत आलेला प्रत्येक तरुण काहीतरी काम करणं शिकलं पाहिजे. 30 ఇయర్స్ కి మ్యారేజ్ లో ఒక పాపనో బాబునో కనాలని గుర్తుపెట్టుకోండి. 30 वर्षांमध्ये लग्न करून एखाद्या लेकराला जन्म देणारा व्हायला पाहिजे. ఈ గ్రాఫ్ నువ్వు సెట్ చేయకపోతే, हे जर तू व्यवस्थितपणे सेट केला नाही, పనికి రాకుండా పోతావు చెప్తున్నా. तो बिनकामाचा होशील ఇంటికి బరువు అయిపోతావు చెప్తున్నా. आणि तू घराला నీ మొబైల్ పట్టుకుని అలాగ ఇంట్లో కూర్చుంటే నీ మొబైల్ వలన నువ్వు పాడైపోతావు అని तू చెప్పు. मोबाईल तसंच बघत राहिला तर मोबाईल मुळे तुझं जीवन धोक्यात येईल. నీ చదువుకునే సమయాన్ని ఆ మొబైల్ దొంగలిస్తాడు. आणि तू जे काही वेळेचा सदुपयोग करशील, शिकणार असेल, ते मोबाईलच्या द्वारे नष्ट होईल. నీ విలువైన సమయాన్ని ఆ టీవీ నెట్వర్క్ దొంగలిస్తాడు. तुमचं किमती वेळ ते मोबाईल नेटवर्क चोरून घेईल చేతగానుడు అయిపోతావు. आणि तू बिनकामाचा होशील. యాకోబు ఇంట్లోనే ఉన్నాడట. याकोब घरातच आहे. ఏ పని నేను అడుగుతున్నాను, ఏ పని రాదంట. कोणतंच काम त्याला येत नाही. ఇంట్లోనే ఉంటే ఎక్కువ ఇంట్లో ఎవరు ఉంటారంటే ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. घरात जास्तीत जास्त कोण राहतात? बायका राहतात का पुरुष राहतात? ఆడవారు ఉంటారు. बायकाच राहते. ఎక్కువ ఆడవాళ్ళతో ఉంటే ఏ బుద్ధులు వస్తాయి చెప్పండి? जास्त बायका घरात राहिल्या तर त्यांच्यात कोणती बुद्धी आहे? ఆడవాళ్ళ బుద్ధులు వస్తాయి. बायकांचीच बुद्धी येते. ఈ మధ్య నెట్వర్క్ లో సుమన్ టీవీ అని ఒక టీవీ ఉంది. आता नेटवर्क मध्ये सुमन म्हणून एक टीव्ही आहे. అందులో విచిత్రమైన వారిని ఇంటర్వ్యూకి తీసుకొస్తున్నారు. त्याच्यामध्ये विचित्र असे इंटरव्ह्यू मध्ये आणतात యంగ్ బాయ్స్. यंग बॉयज. వారిని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళని అడుగుతుంటే వాళ్ళకి ఎక్కువ ఆడపిల్లల లక్షణాలు ఉన్నాయి. त्यांना त्या इंटरव्ह्यू मध्ये आणल्यानंतर त्यांना विचारल्यानंतर जास्तीत जास्त त्यांना त्या तरुण मुलींविषयी वेळ आहे. ఆ ఇంటర్వ్యూలో ఆడు తెగ సిగ్గుపడిపోతున్నాడు. నాకు సిగ్గేసింది అని చూసి. मला लाज वाटली त्या इंटरव्ह्यू मध्ये त्या पोरांना बघून. ఆడు సిగ్గుపడిపోయి ఆడు వ్యవహారం చూస్తుంటే ఈడు మగపిల్ల ఆడపిల్ల డౌట్ వచ్చింది. त्याचा व्यवहार बघितल्यानंतर मला लाज वाटली, हा मुलगा आहे का मुलगी आहे या संभ्रमात मी आहे. తర్వాత యాంకర్ అడిగాడు క్వశ్చన్,
यांतर प्रश्न विचारतो నువ్వు ఇలా అయిపోవడానికి కారణం ఏంటని. तुझी स्थिती अशी व्हायला कारण काय. వాడు ఎక్కువ చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళతోనే స్నేహం చేయడానికి जास्त लहानपणापासून तो स्त्रियांच्या मध्येच असतो म्हणून असं त्याची परिस्थिती. యాకోబుకి ఆ లక్షణాలు ఉన్నాయని నేను అంటలేదు కానీ याकोबाला ती लक्षणे आहेत असं मी म्हणत नाही. కానీ ఆడవాళ్ళు చేసే పనులు మాత్రం యాకోబు చేస్తున్నాడు. परंतु बायकांचे जे काम आहे ते काम ఏం చేస్తున్నాడు? काय करतो. ఇంట్లో ఉండి घरात बसून काय काय काम करतो. వాళ్ళ అమ్మగారు ఇంట్లో బాగా కూరలు వండుతారట. आणि घरामध्ये चांगल्या चांगल्या भाज्या तो शिजवत आहे. ఇప్పుడు యాకోబు గారు కూడా ఇంట్లో ఉండి ఏం చేస్తున్నాడట? याकोब पण घरात बसून काय करत आहे. కూరలు వండుతున్నాడట. भाज्या शिजवत आहे. మగపిల్లడి तरुण लेकरं भाज्या शिजवलं तर त्यांची परिस्थिती कशी असणार. చూడడానికి బాగుంటుందా? ते बघायला चांगलं आहे का. మరి ఇంట్లో ఏంటి ఈ పనులు ఏంటి ఈయనకి? परंतु घरामध्ये हे असलं कसलं काम त्याला. ఆయనకి ఏట అర్థం రాదు. त्याला पारद करणे जमत ఆయన नाही. బయటికి వెళ్ళడు. तो बाहेर जात नाही. ఇంట్లోనే ఉంటాడు. तो घरातच राहतो. ఇంట్లో ఉంటే ఆయనకున్న ఒకే ఒక్క ఫ్రెండ్ आणि घरामध्ये त्याला एकच एक फ्रेंड आहे. వాళ్ళ అమ్మగారు. तिची आई. అందుకే వాళ్ళ అమ్మగారు చేసే పనులు వచ్చినాయి ఎవరికి? म्हणून आईचे सगळे काम त्याला आलेले आहे. ఒక రోజు ఒక కూర వండాడట. एका दिवशी त्याने भाजी केलेली आहे. ఆ కూర పేరు ఇబ్రూలో మూలంలో ఏముందో తెలుసా? त्या भाजीचं नाव इब्री भाषेमध्ये मूळ भाषेमध्ये काय आहे. ఆ కూర పేరు ఏంటా అని నేను ఎదిగాను. त्या भाजीचं नाव काय बघा. ఎదిగితే ఒక మూలంలోకి ఇలా ఇచ్చాడు. एका मूळ दिशेने आपण त्या ठिकाणी ఆ जातो. కూర పేరట అదో రకం అంట. దాని పేరే అదో రకం అంట. एक प्रकारचं वेगळं ते आहे. అంటే దానికి పేరు లేదా? त्याला नाव नाही का. కలకూర వంటకం అని ఉంది అక్కడ. त्या ठिकाणी అంటే మిక్స్డ్ मिक्स्ड भाजी. అంటే దానికి ఒక పేరు లేదు. त्याला कोणतंच नाव नाही. అంటే ఇంకా ఆయన ఎలా వండుతాడో మరి. तो कसं शिजवतो माहित नाही. అది యూట్యూబ్ లో దొరకదు. युट्यूब मध्ये ते मिळत नाही. దాని ఇన్ఫర్మేషన్ గూగుల్లో దొరకదు. ते त्याच्याविषयी माहिती गुगल मध्ये అది नाही. ఏ రెస్టారెంట్ డిష్ లో పెట్టలేరు. कुठल्याच रेस्टॉरंटच्या डिश मध्ये ते అది नाही. యాకోబు మాత్రమే వండగలడు. हे याकोबच शिजवतो. ఆ వండింది టేస్ట్ లేనట్టుగా ఉండడు. ते शिजवणे म्हणजे टेस्ट नाही असं नाही. చాలా బాగా వండాడు. चांगलं त्याने शिजवलं. ఎంత బాగుండాడంటే किती चांगलं शिजवलेलं आहे. ఏట నుంచి అన్నయ్య ఇంటికి వచ్చే సమయానికి रानामध्ये तो आलेला तो जो भाऊ आहे ఏసా. ఆ ఎర్రగున్న కూర ఏంట్రా అని తమ్ముడిని అన్నయ్య అడిగాడంట. भाऊ मोठा भाऊ विचारतो ते जे काय तांबडं दिसताना ते काय आहे. కానీ కొన్ని వ్యాఖ్యానాల్లో ఉంది काही व्याख्यानामध्ये आहे. అది చిక్కుడుగాయ కూర आणि ते मसुरीचं वरण आहे. అంటే వెజ్ కర్రీ. व्हेज करी. కానీ విషయం ఏంటి తెలుసా? पण विषय काय. రోజు మాంసం తినేవాడికి ఏ కూర కావాలనిపించిందంట? रोज मटण खाणाऱ्याला कोणती भाजी खावीशी वाटली. వెజ్ కర్రీ కావాలనిపించిందంట. व्हेज करी मला पाहिजे असं त्याला वाटलं. అంటే యాకోబు కూర వండితే ఎలా ఉంటాడో తెలుసా? म्हणजे याकोब जर भाजी शिजवलं तर कसं असते ते. వెజ్ కర్రీనే నాన్ వెజ్ కర్రీని డామినేట్ చేసినట్టు వండుతాడు. व्हेज करीच नॉन व्हेज मध्ये रूपांतर केल्यासारखं आहे. కానీ విచిత్రం చూడండి. विचित्र बघा. రోజు కక్క ముక్క డొక్క తినేవాడికి ఇంట్లో సారు కాస్తే ఏమంటారు చెప్పండి? रोज काहीतरी वेगवेगळ्या प्रकारचे जेवण करणाऱ्याला एक चांगलं शिजवलं तर काय त्याला आवडते सांगा. గొడవ పెడతారు. भांडण होते. తినరు. खात नाही. కానీ యాకోబు కూర వండుతానంట కక్క ముక్క డొక్క తిన్నాడు కూడా యాకోబు సారేసి తినేస్తారు. परंतु वेगवेगळ्या प्रकारचे जेवण खाणाऱ्याला ज्यावेळेस याकोबाने चांगलं शिजवलं ते त्याला आवडलं. యాకోబు వండితే నాన్ వెజ్ ఫ్యాన్స్ ను కూడా చెప్పండి వెజ్ ఫ్యాన్స్ కింద చేసేస్తాడట. याकोब जर शिजवला तर जे कोण नॉन व्हेज असतील ते व्हेजिटेरियन असेल तरी ते त्याला आवडतील असं तो शिजवतो. అంత బాగా వండాడు గనక ఆ స్మెల్కి ఆ రంగుకి యాసవ పడిపోయాడు. इतकं चांगलं शिजवलं म्हणून तो चांगल्या प्रकारचा वास तो चांगल्या प्रकारचा रंग त्याला आवडला. అడిగాడు. तो विचारला. తమ్ముడు నాకు ఆ కూర కావాలరా అని అడిగాడు. भाऊ ते भाजी मला पाहिजे. అప్పుడు తమ్ముడు అన్నాడు तेव्हा भाऊ म्हणतो షరతులు వర్తిస్తాయి అన్నాడు. शर्ते लागू होतील. ఏం షరతులు రా అని అడిగాడు. शर्त काय. నా కూర నీకు ఇవ్వాలంటే నీ దగ్గర ఉన్నది నాకు ఇచ్చేయి. माझं वरण किंवा भाजी तुला पाहिजे असेल तर तुझं जे काही ते मला दे. ఆయన దగ్గర ఏముంది? బాణం కావాలా? त्याच्याकडे काय आहे. बाण पाहिजे का. లేకపోతే ఆ విల్లు కావాలా? किंवा ते ధనుష్. ते धनुष्य पाहिजे का. లేకపోతే డబ్బులు కావాలా? किंवा पैसे पाहिजे का. అవేమొద్దన్నయ్య. ते काही नको मला. నీ దగ్గరున్న జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చే. तुझं ज्येष्ठत्व मला दे. నేను అడుగుతున్నాను. मी विचारतो. అంటే యాకోబు ఆ రోజుల నుంచే బెట్టింగ్లు కాస్తాడంటే కాస్తాడు. याकोब त्या दिवसांपासूनच बघा त्या ठिकाणी तो कसं सांगत आहे त्या ఆ ठिकाणी. విషయం మనకు అర్థమవుతుంది అక్కడ. ते विषय या ठिकाणी आम्हाला अर्थबोध होतो. దీని తర్వాత మరొక విషయం అర్థమవుతుంది చూడండి. याच्यानंतर अजून एक आम्हाला अर्थ होतो. 27వ అధ్యాయంకి రండి. 27వ अध्यायाकडे आपण येऊया. 27వ అధ్యాయం మొదటి వచనం.
अध्याय 27 आणि वचन पहिला. ఇస్సాకు వృద్ధుడైనప్పుడు అతని కన్నులు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడని యాసావు అయిన నా కుమారుడా అని అతన్ని పిలవనంపగా అతడు చిత్తము నాయనని అతనితో అనెను. इसाक वृद्ध झाला, त्याची दृष्टी मंद होऊन त्याला दिसेनास तेव्हा त्याने एके दिवशी आपला वडील मुलगा एसाव्याला बोलावून म्हटले, बाळा. तो म्हणाला, काय आज्ञा. అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, मी म्हातारा झालो आहे आणि मला मृत्यू कवेल मला ठाऊक नाही. కాబట్టి నువ్వు దయచేసి ఆయుధములు నీ అంబుల పొదను నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేట మాంసం తెమ్ము. तर आपली शस्त्र आपले धनुष्य व भाता घेऊन रानात जा आणि पारत करून माझ्यासाठी अरणाचे मांस आण. నేను చావకు ముందు నిన్ను ఆశీర్వదించినట్టు నాకు ఇష్టమైన రుచిగల భోజనం సిద్ధపరచమని నేను తింటకు నా యొద్దకు తెమ్మని చెప్పాను. मरणापूर्वी मला जे काही खायचं आहे ते दे आणि ते खाल्ल्यानंतर मी तुला आशीर्वाद देईन. సందర్భం ఏం జరుగుతుంది? संदर्भ या ठिकाणी काय आहे? ఆ ఇంట్లో తండ్రి గారు ఎవరు? ఇస్సాకు గారు. घरामध्ये बाप कोण आहे? तर इसाक आहे. ఇస్సాకు గారు అంటే తండ్రి చనిపోయే కాలం దగ్గర పడిందని తండ్రికి అర్థమైపోయింది. आणि बापालाच माहित आहे की आता मी थोड्या दिवसांनी मरणार आहे. అప్పుడు తండ్రి ఒక కోరిక కోరాడట. म्हणून बापाला एक इच्छा झाली. ఆ కోరిక ఏం కోరాడు? ते इच्छा काय आहे? అరే నేను చనిపోయేలా ఉన్నాను, मी मरणाच्या अवस्थेमध्ये आहे, నా తదనంతరం ఈ ఇంటికి వారసుడిగా నువ్వే ఉండాలి, माझ्या नंतर या घराला वारसदार तूच आहेस. ఇగో ఆశీర్వాదాలైన ఈ ప్రాపర్టీ మీద నామినీ పేరు నీదే పెడతానన్నా. म्हणून हे जे काही आशीर्वादाचे जे काही प्रॉपर्टी आहे याच्यावरती तुझंच मी नाव ఆ चढवणार. పేరు నీకు పెట్టాలి అంటే నాకు ఒక మంచి కూర తేరా అని చెప్పాడు. ते नाव जर मी ठेवायला पाहिजे असेल तर एक चांगलं मला काय कर, अरणाचा मांस आण. నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. एक प्रश्न तुम्हाला विचार. డాక్టర్ గారు ఇంకో వారంలో చచ్చిపోతారని మనకు చెప్పినప్పుడు మన గుండెల్లో ఏం బాధ ఉండాలండి? डॉक्टर म्हणतात तुम्ही एक आठवड्याने मरणार आहे, त्यावेळेला आपल्या हृदयामध्ये काय मला वेदना होती? భార్య ఏమైపోతుంది, పిల్లలు ఏమైపోతారు, ఆస్తులు ఏమైపోతాయి అన్న బాధ ఉండాలి కదండి. प्रियांनो, आम्हाला अशी दुःख होते, माझ्या बायकोची परिस्थिती काय होईल, माझ्या लेकरांची परिस्थिती काय होईल. అవి ఏమీ లేకుండా ఏటమాంసం ఉంటే బాగుందంటే మనల్ని ఏమంటారు? ते काही नसून मला फक्त मरणाचा मांस पाहिजे म्हटल्यानंतर आमची अवस्था कशी असेल. ఇస్సాకు గారు నేను పాయింట్అవుట్ చేస్తున్నాను కాదు, కానీ मी इसाकाला पॉइंट गृहीत धरून म्हणत नाही. పరిస్థితులు ఎలా ఉన్నా ఇస్సాకు గారికి ఒక టేస్ట్ ఉందట, ఆయన మంచి కూర తినాలనుకుంటాడు. परिस्थिती कशी का असेना, इसाकाला एक टेस्ट आहे, मला चांगलं पक्वान्न पाहिजे. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? याद्वारे आम्हाला काय लक्षात येते? తండ్రి లక్షణాలు ఎవరికి వచ్చాయి చెప్పండి? बापाची लक्षणं कुणामध्ये आली? తండ్రి లక్షణాలు పెద్ద కొడుకు వచ్చాయి. बापाची लक्षणं मोठ्या मुलांमध्ये आली. తల్లి లక్షణాలు ఎవరికి వచ్చాయి చెప్పండి? आईची लक्षणं कुणांमध्ये आली? అంటే తల్లి లక్షణాలు ఏమో చిన్న పిల్లవాడికి వచ్చాయి, आईची लक्षणं लहान मुलांमध्ये आली. కూరలు తినే బుద్ధి ఏమో పెద్దవాని లక్షణాలు పెద్దోడికి వచ్చాయి. भाजी किंवा कुठलं तरी मांस खाण्याची लक्षणं तो मोठा आहे म्हणून मोठ्याच याच्यामध्ये आलं. అంటే మీకు ఏం అర్థమవుతుంది ఆ కుటుంబాన్ని చూస్తుంటే? म्हणजे त्या कुटुंबाकडे बघितल्यानंतर तुम्हाला काय लक्षात येते? రెండు పార్టీలు ఉన్నట్టు కనబడుతుంది చూడండి. दोन पार्टी त्या ठिकाणी दिसत आहे. అంటే తండ్రి పార్టీ, తల్లి పార్టీ. म्हणजे आईची एक पार्टी आणि बापाची एक पार्टी. తల్లి లక్షణాలు ఉన్నవాడేమో చిన్న కొడుకు, आणि आईची लक्षणं असणारा लहान मुलगा, తండ్రి లక్షణాలు ఉన్నదేమో పెద్ద కొడుకు. बापाची लक्षणं असणारा मोठा मुलगा. ఇలాంటి లక్షణాలు ఎవరి పార్టీలు వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇల్లు ఏమవుతుంది చెప్పండి? असली लक्षणं ज्या पार्टीमध्ये आहे त्या घराची अवस्था कशी असेल बरं? ఈ పెద్దోళ్ళు ఉన్నంత కాలం బాగానే ఉంటారు, వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు నరుక్కుని చచ్చిపోతారు. जोपर्यंत मोठे लोक असतात तोपर्यंत घर चांगले असते, ते गेल्यानंतर प्रेम फार मोठी కుటుంబంలో ఉన్న ప్రతి భార్యకి భర్తకి బైబిల్ పట్టుకుని చెబుతున్నది ఒకే ఒక్కటే. कुटुंबामध्ये पती पत्नीला बायबल करणाऱ्या प्रत्येकाला मी एकच एक सांगतो, మీ ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఇద్దరిని ఒకేలా చూడండి. మీ ఇద్దరిని ఒకలా చూడకపోతే మీ కుటుంబం నష్టపోద్ది. तुमच्या घरात जर दोन लेकरं असेल तर समान प्रेम करा. जर तुम्ही जर तसं केलं तर ते घर नष्ट होईल. తండ్రి సైడ్ ఒక పార్టీ, తల్లి సైడ్ ఒక పార్టీలా ఇంట్లో పార్టీలు పెట్టకండి. आईचं एक पार्टी, बापाचं एक पार्टी असं दुजाभाव करू नका. నరుక్కుంటారు, आणि ते लोक एकमेकांना मारतील, పోట్లాడుకుంటారు. एकमेकांमध्ये त्यांच्यामध्ये लढाया होईल. ఒక్క దినమందే ఇద్దరు ఒకరినొకరు చంపుకుని చచ్చిపోతారు. आणि एकाच दिवशी दोघं एकमेकांवरती उतरून स्वतःला संपून घेतील. పేపర్లో పడిన ఒక న్యూస్ మీకు చెప్తాను వినండి. पेपर मध्ये आलेले एक न्यूज मी तुम्हाला सांगतो. ఆ కుటుంబంలో ఒకగానొక బిడ్డ లేక పుట్టాడు. त्या कुटुंबामध्ये कधीही न जन्मणारा एक मुलगा जन्मला. ఆ కుర్రగాన్ని చాలా ప్రేమించారు తల్లిదండ్రులు. त्या तरुणाला आई बापाने खूप प्रेम केलं. ఆడు ప్రేమను అందరూ చూసి అసూయపడేంతగా ప్రేమించారు వాడు. इतकं त्यांनी प्रेम केले की इतर लोक त्याचा द्वेष करू लागले. కానీ దేవుని దయను బట్టి మరొక బిడ్డ కూడా పుట్టింది, ఒక చెల్లి పుట్టింది వాడి. पण देवाच्या कृपेने आणखी एक मूल किंवा बहीण जन्मली. కానీ ఒక రోజు ఏం జరిగిందో తెలుసా? एक दिवस काय झालं? ఆ చెల్లి పుట్టిన తర్వాత ఈడి కన్నా చెల్లిని ఎక్కువ ప్రేమించిన వాడు చూశాడు. ती बहीण जन्मल्यानंतर याच्यापेक्षा त्या बहिणीवरती जास्त प्रेम करायचं. వాడు 6 సంవత్సరాల పిల్లోడు.
तो 6 वर्षाचा मुलगा आहे. వాడి మనసులో ఎలాంటి ఉద్దేశం ఉందో చూడండి. त्याच्या मनामध्ये कोणता उद्देश आला तुम्ही बघा. మా చెల్లి పుట్టిన తర్వాత నన్ను ఎక్కువ ప్రేమించట్లేదని అని గమనించాడు. माझी बहीण जन्मल्यानंतर माझ्यावरती हे लोक फारसं प्रेम करतच झालेत असं त्याला वाटलं. అసూయ పెంచుకున్నాడు. द्वेष त्याच्यामध्ये आला. అమ్మా నాన్న ఎవ్వరు లేని టైంలో, आणि आई वडील नसताना, వాళ్ళ అమ్మ పని చేసుకుంటున్న టైంలో, आई काम करत असताना, వాళ్ళ నాన్న బయటికి వెళ్ళిన టైంలో, बाप बाहेर गेल्यानंतर ఆ నెలల నిండిన చెల్లిని చిన్న బిడ్డని त्या लहान लेकराला తీసుకెళ్లి వాషింగ్ మిషన్ లో పడేస్తాయి. त्या लेकराला वॉशिंग मशीन मध्ये टाक. భయంకరమైన విషయం ఏంటో తెలుసా? भयंकर विषय काय? చచ్చిపోయాను. मरून गेले ते. నేను అడుగుతున్నాను, मी विचारतो, మీకు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లల్ని ఒకేలా ప్రేమించండి. तुम्हाला जर 2 लेकर असतील तर 2 लेकरांवरती सारखंच प्रेम करा. వాళ్ళకి దేవుని భయం నేర్పించండి. त्यांना देवाची भीती दाखवा. లేదా నేను చెప్తున్నాను, नाहीतर मी तुम्हाला सांगतो, ఖచ్చితంగా తమను తాము హతం చేసుకుంటారు. खच्चितपणे दोघं एकमेकांना मारतील. ఇక్కడ అదే జరుగుతుంది. या ठिकाणी हेच घडत आहे. ఈ పెద్దవారు ఇద్దరు చేస్తున్న పొరపాటు అదే. हे दोघं मोठे लोक करत असलेली चूक हीच आहे. తండ్రి సైడ్ ఒకటి ఉన్నారు, తల్లి సైడ్ ఒకరు ఉన్నారు. बापाच्या साईडला एक जण आहे, आईच्या साईडला एक जण आहे. ఏం జరుగుతుంది? తల్లి వచ్చి చెప్తుందట చిన్నవాడికి, काय घडत आहे? आई येऊन सांगते लहान लेकराला, ఒరే చిన్నోడు ఎలా రా అని చెప్పింది. लहान मुला तू इकडे. మీ అన్నయ్య నాన్న ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? तुझे बाप आणि भाऊ काय बोलत आहेत माहित आहे? మీ అన్నయ్య నాన్న ఆస్తులు పంచుకునే విషయాన్ని మాట్లాడుకుంటున్నారు. तुझं भाऊ आणि तुझं बाप जे काही आपलं वतन आहे ते విభాగణాचं काम करत आहे. మీ నాన్న తర్వాత నీ పేరు ఉండాలి కానీ మీ అన్నయ్య పేరు ఉండకూడదని అని చెప్తుందంట. तुझ्या वडिलांच्या नंतर तुझं नाव पाहिजे, ते दुसऱ्या भावाचं नाव नको असं ते म्हणत आहे. తండ్రి పెద్ద కొడుకు మాట్లాడుకుంటే భార్య చాటు నుండి వినొచ్చా? मोठा भाऊ आणि वडील बोलत असताना ही आई ऐकायला पाहिजे का? అంటే అలా వింటుంది అంటే ఆ ఇంట్లో సఖ్యత ఉందని అర్థం అవుతుందా? असं ऐकत आहे म्हणतात. అందుకే మీరు గమనించండి, म्हणून तुम्ही लक्ष द्या. చిన్నోని పిలిచందట, लहान लेकराला बोलावून మీ विचारते, నాన్న మీ అన్నయ్యకి ఇస్తానన్నది మీ అన్నయ్యకి కాదు నీకే ఇవ్వాలి, నేను ప్లాన్ చేస్తాను. तुमचं वडील जे काही मुलाला देणार आहे ते त्याला न देता तुला देण्यासाठी मी प्लॅन करते. కొడుకు మీద ప్రేమతో ఏకంగా ఎవరిని మోసం చేయడానికి ప్లాన్ చేస్తుందంట. मुलावरती जास्त प्रेम असल्यामुळे कुणाला फसवण्याचा तिने प्रयत्न केला. తన భర్తనే మోసం చేయడానికి ప్రయత్నం చేసింది. स्वतःच्या नवऱ्याला त्याने त्या ठिकाणी तसं చెప్పింది केलं. ఐడియా, एक आयडिया तिने सांगितली. ఇదిగో మీ నాన్న ఆట మాంసం తెచ్చిన దీవించేస్తానని చెప్పాడు. तुमचा भाऊ हरणाचा मांस आणणाऱ्याला आशीर्वाद देणार आहे. ఆ ఆట మాంసం నువ్వే తీసుకురా అని చెప్పింది. ते हरणाचा मांस तूच आणायला पाहिजे. అప్పుడు యాకోబు ఇలాగ అని ఉంటాడు. याकोब असं बोलणार, బహుశా నేను ఊహించి చెప్తున్నాను. म्हणजे मी कल्पना करून सांगत आहे. అమ్మ ఏం మాట్లాడుతున్నావు? आई तू काय बोलत आहे? నేను ఏటకెళ్తే ఇంటికి వస్తానా అని చెప్పాడు. मी जर रानामध्ये गेलो तर मी घरी येऊ शकतो का? ఆయన కూరలు ఉండడం వచ్చి తప్ప ఏట ఆడటం వచ్చా? मला सर्व भाज्या करण्याचं मला माहित आहे, परंतु शिकार करण्याचं मला माहित नाही. అడవికి వెళ్తే ఇంటికి వస్తాడా? मी जर रानात गेलो तर परत येईन का? అసలు నువ్వేమనుకుంటున్నావు? तुला काय वाटते? నాకు బాణం వేయడం రాదు. मला बाण मारायला येत नाही. నానా నీ టాలెంట్ నాకు తెలుసు వాళ్ళమ్మ. आईला माहित आहे, तुझं बुद्धी मला माहित आहे. నువ్వు వెళ్ళాల్సింది ఏటకు కాదు నాన్న, तू जायला पाहिजे रानामध्ये नव्हे, వెనక్కి तू पाठीमागे जा. మన ఇంటి వెనక్కి आपल्या घराच्या पाठीमागे ఆ जा. మేకల మందులో ఒక మేకని తీసుకు. त्या ठिकाणी मेंढरांचं एक कळप आहे, त्यातून एक मेंढर घेऊन ये. ఎందుకు మమ్మీ అని అడిగి, कशाला मम्मी? ఈ మేక మాంసాన్ని మీ నాన్నకి అడివి ఏట మాంసం వండుతానని చెప్పి. जे काही मेंढरू आहे त्याचं मटण मी ते रानामध्ये जसं मिळतं ना त्या मटणासारखं मी बनवते. అలా ఎలా తెలియదా అని అడిగితే, ते त्यांना लक्षात येत नाही का असं विचारल्यावर? మీ నాన్న వీక్ పాయింట్లు అన్ని నాకు తెలిసిలేరా అని చెప్పి. तुझ्या वडिलांचं सगळं वीक पॉइंट गुपित मला माहित आहे. సొసైటీలో ఇలాంటి తల్లులు ఉన్నారంటే మీరు నమ్మగలరా? समाजामध्ये असल्या आई पण आहे ते तुमच्या लक्षात తండ్రి येते వీక్ का? పాయింట్లన్నీ పిల్లలకు చెప్పే గుడ్డు తల్లిదండ్రులు ఉన్నారంటే మీరు నమ్మగలరా? बापाचे सगळे वीक पॉइंट आपल्या लेकरांना सांगणारं प्रेम हा एक अंधविश्वास आईंमध्ये आहे. తప్పు చేస్తున్నారు అలాంటి పని చేస్తే. तुम्ही चुकीचं गोष्ट करता. తండ్రిని పిల్లల దగ్గర వీక్ గా ప్రజెంటేషన్ ఇచ్చారో తప్పు చేస్తున్నారు. बापाच्या पुढे मुलांच्या पुढे बापाचा वीक पॉइंट सांगू नका, चूक करू नका. వాళ్ళ నాన్న బలహీనతలు ఏంటో వాళ్ళ అమ్మే దగ్గరుండి చిన్నోడికి నేర్పిస్తుంది. जे काही बापाचं कमजोरपणा आहे ते लहान लेकरांना ती सांगत आहे. తప్పు కదండి అది. हे चुकीचं आहे ना. చాలా మంది తల్లులు చేసే పొరపాటు అదే. सगळे आई हेच करत आहे. వాళ్ళ నాన్న డబ్బులు ఎక్కడ ఎడతాదో ఈవిడే చెప్తుంది పిల్లలకి. आपला बाप कुठे पैसे लपून ठेवतो आईच सांगते. వాళ్ళ నాన్నకి వీక్నెస్ ఏంటో ఈవిడే చెప్తే దగ్గరుండి. आपल्या बापाला कमजोरपणा काय हीच आई सांगत असते. అందుకే చాలా మంది మగ పిల్లలు డబ్బులు ఎవరిని అడుగుతారు తెలుసా? వాళ్ళ అమ్మని అడుగుతారు వచ్చి. म्हणून सगळे तरुण पोरं पैसे कोणाला विचारतात? आईलाच विचारतात. అడిగినప్పుడు చెప్తుంది. विचारल्यानंतर सांगते. ఏమని?
काय म्हणून మరి మీ నాన్న డబ్బులు అక్కడ పెడతారు నేను తీయలేనురా అని చెప్తారు. अरे तुमचा बाप त्या ठिकाणी पैसे ठेवतो मी काढले ना म्हणून सांगते. అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్పావు, వెళ్ళి తీసుకురని చెప్పావా? म्हणजे आतापर्यंत सांगते का ते जाऊन घेऊन ये म्हणून? ఇలాంటి దొంగ బుద్ధులు నేర్పించొచ్చా? असं ही बुद्धी, चोरीची बुद्धी चांगली आहे का? ఈ తరం చాలా మంది తల్లులకు ముద్దాడటం కూడా రాదు. या पिढीमध्ये अनेक आपल्या आईंना प्रेम करणं देखील कळत नाही. ఈ ఇంట్లో నుంచి అంటే మన ఇంట్లో నుంచి పక్కింట్లోకి వెళ్ళి పిల్లగాడు ఏదన్నా తెస్తే ఇదేం దొంగ బుద్ధులని అడిగే తల్లులు లేరు. एका घरातून आपल्या घरामध्ये काहीतरी चोरून आणलं तर ही कसली बुद्धी म्हणून आई विचारत नाही. మన ఇంట్లో ఎవరికి ఇలా దొంగతనాలు చేసి అలవాట్లేదు, ఇదేం బుద్ధిరా ఏళ్ళు మీద కొడతానని అనేవాళ్ళు లేరు. आपल्या घरामध्ये असली बुद्धी कुणाला, चोरीची बुद्धी कुणालाच नाही. असं तू का करतो म्हणून ती बोलत नाही. ఏమంటున్నారు తెలుసా? काय म्हणते माहित आहे? బంగారానికి ఎన్ని తెలివితేటలు. माझे सोन्याचं लेकरू किती बुद्धिमान आहे. బంగారం అంటారా దొంగతనం చేసినోడిని? त्यानं चोरी करणाऱ्याला तुम्ही सोनं म्हणून बोलवता का? దీన్ని ప్రేమ అంటారా? त्याला प्रेम म्हणता का? అందుకే అంటున్నాను మనం ప్రేమించడం కూడా రాదు. म्हणून आम्हाला प्रेम करायला देखील येत नाही म्हणून मी म्हणतो. తండ్రులు కూడా बापांनो వీళ్ళకి కూడా ప్రేమించడం రాదు. यांना देखील प्रेम करायचं माहित नाही. ఒక పిల్లగాడు బూతులు మాట్లాడుతున్నాడు. एक मुलगा वाईट गोष्टी बोलतो. తల్లి వచ్చిన వెంటనే చెప్పింది, ఈ రోజు మీ అబ్బాయి ఎన్ని బూతులు మాట్లాడాడు తెలుసా అని. आई सांगते बापाला आज तुमचा मुलगा किती वाईट बोलला माहित आहे? అప్పుడు తండ్రి ఇతగాడు ఏమనాలి? తండ్రి काय, बाप काय म्हणायला पाहिजे? అరే బూతులు మాట్లాడమేట్రా మూతి పగల కొడతానని చెప్పాలి. अरे वाईट गोष्टी बोलत तर मी तुझं तोंड फोडून टाकतो असं म्हणायला पाहिजे. అప్పుడు ఈడేమన్నాడు తెలుసా? तेव्हा हा काय म्हणायला माहित आहे? అంటాడే వాడు, तो बोलतोस ग పులిబిడ్డ అన్నాడు. माझ्या सिंहासारखा आहे तो. ఈడో పెద్ద పులి, ఈడో చిన్న పులి అంట. माझ्या वाघासारखा तो लहान आहे हा मोठा आहे. మనుషులు కాదు ఇలా మృగాలు. हे माणसं नाहीत प्रियानो, हे एक जंतू एक शब्दाप्रमाणे आहे. బూతులు అన్నాడు పులి బంగారం అంటే రెచ్చిపోతే. प्रियानो वाईट गोष्टी बोलणाऱ्याला हा माझा वाघ అందుకే అంటున్నాడు, म्हटलं तर काय परिस्थिती होईल? అందుకే అంటున్నాడు తల్లిదండ్రులకి ముద్దాడడం కూడా రాదు. म्हणून आई वडिलांना प्रेम करण्याचं देखील माहित नाही. రెబకమ్మ చేసే పొరపాటు అదే. रिबिकाने केलेली चूक तेच आहे. తండ్రి కళ్ళు కప్పుతుంది చూడండి. आणि म्हणून बघा बापाचे डोळे कसे तिने बंद करते. టైం అవుతుంది పర్వాలేదా? हा, చెప్పండి. త్వరగా ముగించేసుకున్న ప్రయత్నం. लवकर लवकर आपण संपूया. ఓకే, రెబకమ్మ చెప్తుంది ఏమని, మీ నాన్నకి ఇదిగో మేక మాంసాన్ని ఏట మాంసం వండుతానని. रिबिका सांगते आणि आपल्या मुलाला तुमच्या बापाला हरणाचा मांसच मी मेंढराचा, तू जर आणला शेळीचा मेंढराचा मांस ते त्या प्रकारे मी बनवते. అప్పుడు జరిగిన సందర్భం మీరు చూడండి. त्या ठिकाणी घडलेली घटना काय? ఇసాకు అడుగుతాడు, ఎంత త్వరగా ఎలా వచ్చేసావు నాన్న? इसाक विचारतो तू एवढ्या लवकर कसं कालस बाळा? అప్పుడు యాకోబు ఏం చెప్తాడు తెలుసా? याकूब काय म्हणतो माहित आहे? నీ దేవుడు నా దేవుడు త్వరగా దొరికేలా చేశాడు. तुमचा देव माझा देव याने लवकर मिळवण्याची ती खटपट केली. మీరు అక్కడ గమనించండి, त्या ठिकाणी तुम्ही लक्षात వాళ్ళ घ्या. అమ్మ చెప్పమన్నది ఏంటో తెలుసా? त्यांची आई काय सांगा म्हणून నీ सांगितली. పేరేంటి అని అడిగితే అన్నయ్య పేరే చెప్పు అని చెప్పింది. आणि तुझं नाव विचारल्यानंतर भावाचंच नाव सांग म्हणून सांगितले. నిన్ను తడుపు చూపించినప్పుడు ఈ మేకతోలు కప్పుకున్న వస్త్రాన్ని తాకించి అని చెప్పింది. तुला जर त्याने स्पर्श केला तर जे काय मेंढरांचं जे काही कातडी तुला लावलेलं होतं त्या कातडीकडे चाचपून पहा म्हणून కానీ सांगितलं. వాళ్ళ అమ్మ చెప్పనది ఏంటో తెలుసా? पण त्यांच्याही न सांगणार काय माहित आहे? దేవుడు దొరికేలా చేసాడని చెప్పమని చెప్పలేదు వాళ్ళమ్మ. तिने असं सांगितलं की माझ्या देवाने, तुमच्या देवाने मला ते प्राप्त करून दिलं. కానీ గమనించాల్సింది చెప్పిన వాళ్ళ అమ్మ చెప్పింది ఇంత యాకోబు చేసేది. या ठिकाणी लक्षात येण्यासारखं गोष्ट कोणते? आईने सांगितलेलं वेगळं आणि బావ యాకోబునే सांगितलेलं फार मोठी गोष्ट. పిల్లలకి ఇంత సనువు ఇచ్చామో వాళ్ళు ఇంకా ఎక్కువ చేసి కూర్చుంటారు గుర్తుపెట్టి. लेकरांना जर आपण संधी दिली ते एवढं करतात प्रियांनो. అదే జరుగుతుంది అక్కడ. या ठिकाणी हेच घडत आहे. నేను ముగించేసే ప్రయత్నం చేస్తున్నాను. मी संपवण्याचा प्रयत्न करतो. అక్కడ జరుగుతున్నప్పుడు నేను అడుగుతున్నాను మరో ప్రశ్న, నాన్నకంటే కళ్ళు కనబడవు, అమ్మకు కనబడతాయి కనబడవు. प्रियांनो या ठिकाणी एक घटना घडत आहे. ठीक आहे बापाला दिसत नाही परंतु आईला दिसते ना. కానీ గమనించాల్సింది ఏంటో తెలుసా? परंतु या ठिकाणी बघण्यासारखं काय మా माहिती आहे? అమ్మ నన్ను చూసినా ఏమనదని లోపు కట్టాడు యాకోబు. याकोबाला माहित आहे माझी आई माझ्या बाबतीत काही जरी बघितली तर ती काय करणार. మీరు ఎంత సపోర్ట్ పిల్లలకి ఇచ్చారా వాళ్ళు ఇంకా ఎక్కువ చేసి కూర్చుంటారు. तुम्ही जर लेकरांना सपोर्ट केला तर ते अधिक करतील. కానీ తర్వాత అర్థమైంది, त्याच्यानंतर आम्हाला माहित झालं त्या ठिकाणी. తర్వాత అర్థమవుతున్న విషయాన్ని మీరు त्या గమనించండి. ठिकाणी माहित असलेली गोष्ट काय माहित ఆ आहे? తర్వాత ఇద్దరు నరుక్కునే పరిస్థితికి వచ్చారు. 28వ అధ్యాయం 28వ అధ్యాయాमध्ये నేను जर तुम्ही చదివేస్తాను, టైం बघितलं, లేదు చూడండి, నేను చదివేస్తాను. ఇస్సాకు యాకోబుని పిలిపించి, నువ్వు కానాను కుమార్తెలు ఎవ్వరిని వివాహం చేసుకొనకూడదు, నువ్వు లేచి పద్మనారంలోని నీ తండ్రి ఇంటికి లేదా నీ తల్లి తండ్రి ఇంటికి వెళ్ళని తన కొడుక్కి జవాబు చెబుతున్నాడు. మళ్ళీ నేను చదువుతాను చూడండి. ఎందుకు తన చిన్న కొడుకుని వెళ్ళిపోమని చెబుతున్నాడంటే ఈ 27వ అధ్యాయం 41వ వచనంలో తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం యాసావు అతని మీద పగపెట్టి, మరియు యాసావు నా తండ్రిని కూర్చున్న దుఃఖదినములు సమీపంగా ఉండవు గనక అప్పుడు నా తమ్ముడైన యాకోబును సంపెదను అనుకుని రెబెక్క తన పెద్ద కుమారుడైన యాసావుని మాటలు విన్నప్పుడు ఆమె నా చిన్న కుమారుడైన యాకోబుని పిలవనంపి అతనికి ఇట్లని, ఇదిగో నీ అన్నయ్య అయిన యాకోబు నిన్ను చంపెదనని చెప్పి నేను గూర్చి తాను వాదాచుకున్నాడు. అంటే
పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇద్దరిని చంపుకునే పరిస్థితుల్లోనికి తీసుకుని తెచ్చింది ఎవరు చెప్తారు? मोठा मुलगा आणि लहान मुलगा हे दोघं एकमेकांशी वैर धरण्याचं कारणीभूत कोण आहे त्या ठिकाणी तुम्ही ఈ सांगा. తల్లిదండ్రులు ఇద్దరూ సరిగ్గా మాట్లాడకపోకపోవడం వల్ల दोघं आई वडील व्यवस्थित न बोलण्याचं ते फार मोठं कारण आहे. ఎందుకు రెబెక్కమ్మ ఎలా ప్రవర్తించింది? रिबेका तिचं वर्तन असं का झालं बरं? రెబెక్కమ్మ చెడ్డదా? रिबेका वाईट आहे का? చాలా మంచి సాక్ష్యం ఉంది ఆవిడ. चांगली साक्ष आहे रिबेकेला. తనకి వివాహ సంబంధాలు వస్తున్న టైంలో మరియమ్మ గురించి ఎంత సాక్ష్యం మనం చదువుకుంటాం అంత మంచి సాక్ష్యం రెబెక్కమ్మకు ఉంది. विवाहाच्या वेळेस बघण्याच्या वेळेस जे मरियाला जी चांगली साक्ष आहे तीच साक्ष रिबेकेला पण आहे. పురుషుని ఎరగనిదని రాయబడింది. ते पुरुष तिला ठाऊक नव्हता असं म्हटलेलं आहे. మగపిల్లలతో పెద్ద మాట్లాడదట. आणि मुलांविषयी ती कधीच बोलत తన नाही. దగ్గర ఒక థాట్ ఉంది. तिच्याकडे एक विचार आहे. నేను కట్టుకోబోయేవాడిని తప్ప ఇక ఏ పురుషుడితో నాకు ఏ ఒక్క సంబంధం ఉండకూడదని ఖచ్చితంగా బతికే ఆడపిల్లంట. ज्या पुरुषाकडे माझं लग्न होणार आहे त्याच्याशिवाय कुणालाच बघणार नाही असा प्रकारचा विचार तिचा आहे. ఇంత మంచి గుణాలున్న ఈ రెబెక్కమ్మ ఎందుకు పిల్లల విషయంలో ఎలా ప్రవర్తిస్తుంది? इतकी चांगले गुणवर्तन असणारी रिबेका लेकरांच्या बाबतीत असं का झाली? ఎందుకు అంటే कारण का? ఆమెకు ఒక కారణం ఉంది. तिला एक कारण आहे. ఆ కారణం ఏంటో తెలిసి నేను చదువుతాను చూడండి. టైం ते లేదు. कारण काय मी वाचतो बघा. 25వ అధ్యాయం ఆదికాండం 25వ అధ్యాయం ఆదికాండం 22వ వచనం. ఆమె గర్భంలోని శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాట గనుక ఆమె అలాగైతే బ్రతుకుడు ఎందుకు అనుకుని ఈ విషయమై యెహోవా అడుగు వెళ్ళినప్పుడు యెహోవా ఆమెతో ఇట్లను 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ గర్భంలో ప్రత్యేకంగా వచ్చును, ఒక జనపదము కంటే మరొక జనపదం బలిష్టముగా ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగను. అంటే పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే ఒకరోజు గర్భంలోని పిల్లలు తడుములు ఆడుకుని పోట్లాడుకుంటున్నారు. लेकरं अजून जन्मण्यापूर्वी त्यांना बरं वाईट न कळण्यापूर्वीच ते पोटामध्ये एकमेकांशी ते झगडा करत आहेत. అప్పుడు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా ఇలా పిల్లలు లోపల పోట్లాడుకుంటే నేను చచ్చిపోతాను. देवा हे लेकरं जर माझ्या पोटामध्ये जर असं जर झगडा करत असेल तर मी मरून जाईन. నిజమే కదా? हे खरंच आहे ना. ఒక బిడ్డ అడ్డం తిరిగితేనే తల్లి చనిపోతుంది. प्रियानो एक लेकरू जर आडवा जर आला आडवा जर बोलला जर ती मरून जाते. మెడికల్ ప్రకారం వాళ్ళు పుట్టే పొజిషన్ సరిగ్గా లేకపోతే తల్లి ప్రాణాలకు ప్రమాదం అని చెప్తారు. मेडिकलच्या द्वारे जर ते लेकरू जर व्यवस्थित पोटामध्ये वाढ होत नसेल तर आईला धोका असतो. అలాంటిది ఇద్దరు పిల్లలు లోపలే ఫైటింగ్ పెట్టుకుంటే ఆ తల్లి బతుకుతుంది అంటారా? अशा प्रकारे दोन्ही लेकरं गर्भामध्ये जर भांडण झगडा करत असेल तर ती आई वाचू शकते का? రెబెక్కమ్మ గర్భం ఏమన్నది? ఫుట్బాల్ స్టేడియమ్మా. रिबेकाचं ते पोट किंवा ते उदर ते काय फुटबॉल स्टेडियम सारखं आहे అది का? డబ్ల్యూడబ్ల్యూ డయాసా. डब्ल्यू ते काय करण्याचं ते डाईस आहे का? అందుకే దానికి అర్థమైంది, దేవా గర్భఫలం యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యమని నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాను, నేను చచ్చిపోయావని అడిగింది. म्हणून ती म्हणते परमेश्वर संतती परमेश्वरने दिलेलं धन आहे तुझी देणगी आहे म्हणून मी तुला सांगते. అప్పుడు దేవుడు చెప్పాడు, तेव्हा देव सांगतो కంగారు పడకు రెబెక్క, तू गोंधळून जाऊ नको. నీ గర్భంలో ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. तुझ्या पोटांमध्ये 2 राष्ट्र आहेत आणि ते जुळे आहे. ఎందుకంటే దేవుడే చెప్పగలరు, స్కానింగ్ మిషన్ లేవు. कारण देवच सांगतो त्यावेळेला कुठलं स्कॅनिंग मशीन దేవుడు नाही. చెప్పాడు, देवाने सांगितलेलं आहे. వాళ్ళ భవిష్యత్తు చెప్పాడు. त्यांचं भविष्य सांगितलेलं आहे. ఏమని చెప్పాడు? काय म्हणून सांगितला? చిన్నోడు పనికొచ్చేవాడు అవుతాడు, పెద్దోడు చిన్నవానికి దాసుడు అవుతాడు. वडील धाकट्याची सेवा करेल अशा प्रकारे त्या ठिकाणी सांगितले. అది ఎలా కుదురుద్ది? ते कसं काय शक्य आहे? దేవుడికి ఒక విషయం తెలుసు. देवाला एक विषय माहित आहे. ఆ విషయాన్ని యాకోబులో చూశాడు. ते विषय देवाने याकोबामध्ये ఏం पाहिले. జరిగింది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రెబెక్కమ్మకి ఆ విషయం గుర్తుండిపోయింది. काय घडलेलं आहे ते तुम्ही विचार करा. रिबेकाला ते विषय माहित आहे. పెద్దోడినైనా బయటికి పంపించారు కానీ చిన్నోడిని ఏ రోజు ఎందుకు బయటికి పంపించలేదో తెలుసా? तुम्हाला माहित आहे का? वडील भावाला बाहेर पाठवून दिले, धाकट्याला का पाठवून दिले माहित आहे का तुम्हाला? దేవుడు పిల్లల గర్భంలో ఉన్నప్పుడే చెప్పాడు, చిన్నోడు జాగ్రత్త అని. देवाने गर्भात असतानाच तो लहान मुलगा श्रेष्ठ होईल असं सांगितलेलं. అందుకే పెద్దోడినైనా బయటికి పంపారు కానీ చిన్నోడిని అసలు ఇంట్లో నుంచి బయటకే పంపలేదు. म्हणून मोठ्याला तिने बाहेर पाठवले, लहान लेकराला कधीच तिने बाहेर అంటే पाठवले. రెబెక్కమ్మకి స్వార్థం కాదు, దేవుని చిత్తం చిన్నోడి ఎల్ల జరగాలన్న ఒక భయము బాధ్యత ఉంది. रिबेका स्वार्थी नाही, पण देवाच्या बाबतीमध्ये देवाची इच्छा पूर्ण करणे ही फार मोठी जबाबदारी किंवा संकल्प दिला आहे. కానీ ఆమె తీసుకునే నిర్ణయాలు మాత్రం దేవుని చిత్తానుసారంగా లేవు. परंतु तिने जो घेतलेला निर्णय आहे तो निर्णय देवाच्या इच्छेप्रमाणे नाही. చిన్నోడిని జాగ్రత్తగా చూడాలన్న ఆలోచన ఉంది కానీ ఆ తీసుకెళ్లే పద్ధతి బాలేదు. लहान लेकराला व्यवस्थित काळजीपूर्वकपणे पाहणे तिला माहित आहे, परंतु ती पद्धत बरोबर ఆ नाही. తల్లి వేసిన ఐడియాలకి చివరికి ఇల్లుదులు కొడుకెళ్ళిపోవాల్సి వచ్చింది. प्रियानो, आईने केलेली जी काही योजना आहे त्याद्वारे
मोठा मुलगा तो मुलगा बाहेर निघून गेल्याची परिस्थिती तिने ఆ ऐकली. తర్వాత స్టోరీ మీకు తెలిసి ఇంక నేను చెప్పట్లేదు. त्याच्यानंतरची माहिती तुम्हाला त्याच्यानंतरची जी घटना तुम्हाला माहिती आहे, मी सांगण्याची गरज नाही. ఇంట్లో సాధువుగా పెరిగిన వాడు మామ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎన్ని కష్టాలు పడ్డాడు. मित्रांनो, चांगला जीवन जगलेला तो याकोब मामाकडे गेल्यानंतर किती कष्ट त्याला आला. పెళ్లి విషయంలో మోసపోయాడు. आणि लग्नाच्या बाबतीमध्ये फसविला गेला. భార్యతో ప్రేమించిన భార్యతో ఇసుకుపోయాడు. ज्या मुलीवरती तिने प्रेम केला, पत्नीवरती प्रेम केला, तिचा तिला द्वेष वाटला. తాను చేసిన చిన్నపాటి ఉద్యోగంలో పలుమార్లు జీతాలు మార్చబడ్డాడు. आणि तो जो काही काम करत होता त्या कामामध्ये मोबदला मिळण्यामध्ये कितीतरी तर अपहार झाला. ఎండకి ఎండిపోయాడు, వానకి తడిసిపోయాడు. आणि उन्हामध्ये वाळून गेला, पावसामध्ये खूप मोठा हाल त्याला सोसावा 25 लागला. సంవత్సరాల తర్వాత ఒక రోజు ఒక మగ పిల్లగాడు గల్లు నేర్చాడు. ఒక మగ పిల్లగాడు ఎక్కెక్కేడ్చాడు. आणि त्याच्यानंतर अनेक वर्षांनंतर एक मुलगा कितीतरी आक्रोश करीत रडला. ఆ ఏడ్చింది దేవుని దగ్గర ఏడ్చాడు. आणि तिची आरोळी देवाकडे गेली. ఒక రోజు నది ఒడ్డున నిలబడ్డాడు. आणि तो त्या ठिकाणी थांबलेला आहे. देवा ఆశీర్వాదం అంటే నాన్న దగ్గర లాక్కోవడం అనుకున్నాను. आशीर्वाद म्हणजे बापाकडनं हिसकावून घेणे मला कळालं होतं. देवा ఆశీర్వాదం అంటే అన్నయ్యకి అబద్ధాలు చెప్పి లాక్కోవడం అనుకున్నాను. आशीर्वाद म्हणजे माझ्या मोठ्या भावाला फसवून घेण्याचं मला माहित होतं. ఆశీర్వాదం అంటే మామనే మోసం చేసి లాక్కోవడం అనుకున్నాను. देवा आशीर्वाद म्हणजे माझ्या मामालाच फसवून घेऊन मिळवायचं ते साधन होतं असं मला वाटलं. 25 సంవత్సరాలు ఈ శ్రమ జీవితంలో నాకు అర్థమైంది దేవా. अनेक वर्षानंतर मला हे सगळं काही कळालं देवा. జీవితంలో ఆశీర్వదింపబడడం అంటే ఇతరుల్ని మోసం చేసి ఎదగడం కాదని నాకు అర్థమైంది ప్రభు. जीवनामध्ये आशीर्वाद मिळवणं म्हणजे इतरांना फसवून आशीर्वाद प्राप्त करून घेणे म्हणजे नाही हे मला समजलं. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకరి దగ్గర నువ్వు 10 రూపాయలు అన్యాయంగా తీసుకున్నావు, అది నీ జీవితానికి మంచిది కాదు. గుర్తుపెట్టుకో. एक विषय लक्षात घ्या, एका माणसांकडून तुम्ही जर 10 रुपये अन्यायाने घेतला असेल तर ते व्यवस्थित नाही. बरं, అబద్ధాలాడి వ్యాపారం చేసి వెనక పోగేసుకోవడం జీవితానికి సౌఖ్యం కాదు. గుర్తుపెట్టుకో. खोटं बोलून व्यापार करणे म्हणजे तुमच्या जीवनाला सुखशांती मिळते असं नाही. యాకోబుకి అర్థమైంది, याकोबाला माहित झालं అందరి దగ్గర లాక్కోవడం జీవితానికి ఆశీర్వాదం కాదని. अनेक लोकांकडून ओरबाडून घेणं ही चांगली सवय नाही, त्याला माहित झालं. నది ఒడ్డు నిలబడి ఏడుస్తున్నాడు, దేవా ఇది ఆశీర్వాదం కాదు, ఇప్పుడు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించాను. बरं, रस्त्यामध्ये उभारून तो रडत आहे, अश्रू गाळत आहे, चांगल्या प्रकारे आज तुम्हाला आशीर्वाद అప్పుడు देतो. దేవుడు అడిగాడు, तेव्हा देवाने विचारलं त्याला, నీ పేరేంటి అని. तुझं नाव काय? ఏడుస్తూ చెప్పాడు యాకోబు. रडत सांगतो याकोब. మగసిరి గల మగాడు ఏడ్చాడు, आणि तो खरा मर्द किंवा खरा पुरुष त्या ठिकाणी रडलेला आहे. దేవా నా పేరు మోసగాడని చెప్పాడు. देवा माझं नाव याकोब म्हणजे फसविणार आहे. నా తండ్రిని మోసం చేశాను, मी माझ्या बापाला फसविला, మా అన్నయ్యని మోసం చేశాను, माझ्या भावाला मी फसविला, మోసపోయాను మా మామ చేత పలుమార్లు. आणि कितीतरी वेळा मी माझ्या मामाकडून मी स्वतः फसविला गेलो. వీటన్నిటి అర్థం వచ్చే పేరే నా పేరు या మోసగాడు యాకోబు. सगळ्यांना अर्थ आणणाराच तो अर्थ काय असेल, फसविणारा याकोब. ఏడ్చాడు. रडला. అప్పుడు ఆ రోజు त्या दिवशी అప్పుడు దేవుడు ఏమన్నాడు, तेव्हा देव म्हणतो, ఎవరన్నారు నీ పేరు మోసగాడని? तुझं नाव फसवणारा म्हणून कोण सांगितलं? నేను చెప్తున్నాను, मी सांगतो, నీ పేరు యాకోబు కాదు, तुझं नाव याकोब नाही, నీ పేరు ఈ రోజు నుంచి ఇశ్రాయేలు. आजपासून तुझं नाव इस्रायल आहे. ఆ ఇశ్రాయేలు పేరే తన కొడుకులకు పెట్టాడు. त्या इस्रायलांचं नावच त्याच्या अनेक मुलांना त्याने ठेवलेलं ఆ आहे. కొడుకులే పాడైపోయారు. त्याची सर्व लेकरं వాళ్ళ खराब झाली. నాన్న సంపాదించిన నాణ్యమైన దీవెని చెడగొట్టారా ఇశ్రాయేలీ. त्याच्या बापाकडून मिळणारे सगळे आशीर्वाद त्यांनी नष्ट करून घेतलेले आहे. ఆ విలువలు మర్చిపోయారు ఇశ్రాయేలీ. ते मौल्यवान विषय ते विसरून गेले. అందుకు మలాకీని పంపించాడు. म्हणून शेवटी मलाकीला पाठविला. మలాకీ ద్వారా చెప్తున్నాడు, मलाकीच्या द्वारे सांगतो, ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమించాను. मी तुमच्यावरती प्रेम केला. అప్పుడు వాళ్ళు అన్నారు, तेव्हा ते म्हणाले, ఏ విషయం అందు మమ్మల్ని ప్రేమించావని. कोणत्या बाबतीत आमच्यावरती प्रीती केला? అప్పుడు దేవుడు చెప్పాడు, तेव्हा देव म्हणतो, మీ నాన్న ప్రేమించానని. मी तुमच्या बापावर प्रेम केलं. నాన్న ప్రేమించడం అంటే बापावर प्रेम करणं మీ म्हणजे నాన్న నాకు పలుమార్లు నాకు నచ్చకపోయినను మీ నాన్న క్షమించి ప్రేమించాను. अनेक वेळा तुमचा बाप मला आवडला नाही तरी पण अनेक वेळा मी तुमच्या बापावर प्रेम మీ केलं. నాన్నని సరిచేసి ప్రేమించాను. तुमच्या बापाला चांगलं करण्यासाठी मी प्रेम केलं. ఆ రోజే మీ నాన్న లేకుండా చేస్తే ఈ రోజు మీరుండరు. గుర్తుపెట్టుకోండి అని त्या చెప్పాడు. दिवशी जर तुमचा बापाला जर मी नाहीसं केलं असतं तर आज तुम्ही राहिले ఆ नसते. రోజే మీ నాన్న తీసేస్తే ఈ రోజు ఇజ్రాయెల్ దేశమే ఉండదు. గుర్తుపెట్టుకోండి. आज त्या दिवशी तुमच्या बापाला जर मी काढून टाकलं असतं आज इस्रायल राष्ट्र राहिलं नसतं. అందుకే చెప్పాడు మీ నాన్న ప్రేమించానని. म्हणून तो म्हणतो मी तुमच्या बापावर प्रेम केलं. వాళ్ళకే కాదు ఈ రోజు నీకు నాకు మనందరికీ చెప్తున్నాడు. त्यांनाच नव्हे तर तुम्हाला आणि मला आपल्या प्रत्येकाला सांगत మన आहे. పితరులు మంచోళ్ళ చెప్పండి దేవుని దృష్టికి. आमचे पूर्वज आमचे पितृ चांगले होते का देवाच्या మన दृष्टीने? తండ్రులు మంచోళ్ళ దేవుని దృష్టికి చెప్పండి. आमचे बाप चांगले आहेत का देवाच्या दृष्टीने? అయినా దేవుడు వాళ్ళని క్షమించాడు. तरी देवाने त्यांना क्षमा केली. వాళ్ళని కనుక క్షమించకపోతే ప్రేమించకపోతే ఈ రోజు మీరు కుర్చీలో కూర్చోరు, నేను
నేను ఇక్కడ నిలబడి మాట్లాడను. त्यांना जर प्रेम केला नसता, क्षमा केले नसते तर आज तुम्ही खुर्चीवरती बसले नसते, मी या ठिकाणी उभा नसतो. దేవుడిని ఏ విషయమందు మనం ప్రేమించామంటే నీ పితరుల దగ్గర నుంచి ప్రేమించానని చెప్తున్నాడు. देवा तू आमच्या कोणत्या बाबतीत प्रेम केलं म्हटल्यानंतर तुमच्या पित्याच्या बाबतीत मी प्रेम केलं असं देवा వాళ్ళు సరిగ్గా లేకపోయినా వాళ్ళు వదిలేశారు కనుక ఈ రోజు మీరు పుట్టారని చెప్తున్నాడు. ते व्यवस्थित नव्हते, मी त्यांना सोडून दिला म्हणून आज तुम्ही जन्मले असं देव म्हणतो. మనల్ని కూడా ఎందుకు వదిలేస్తున్నాడు తెలుసు? మనలో మన పిల్లలను కూడా చూస్తాడు, గుర్తుపెట్టుకోండి. आम्हाला का तो विसरतो, टाकून देतो की आमच्या बाबतीमध्ये आमच्या लेकरांना तो बघतो. అదే చెప్పాడు ఇశ్రాయేలుకి. तेच इस्रायलने त्यांनी सांगितलेलं आहे. ఏ విషయమందు మమ్మల్ని ప్రేమించామంటే క్షమించానని చెప్పాడు. कोणत्या बाबतीत प्रेम केला म्हणजे क्षमेच्या बाबतीत. యాసావుని ఎందుకు ద్వేషించాను తెలుసా? ఏసావుचा मी का द्वेष केला? వాడికి బతుకిలువ తెలియదు, त्याला जीवनाची मूल्य माहित नाही, దేవుడిచ్చిన స్థానం విలువ తెలియదు. देवाचं स्थान महत्व त्याला नाही. దేవుడిచ్చిన స్థానాన్ని పూట కూటికి అమ్మేశాడు. देवाचं स्थान एका वेळच्या जेवणासाठी त्याने विकून टाकले. దీవెన విలువ తెలియదు, తండ్రి విలువ తెలియదు. आशीर्वाद किंवा अभिवचन किंवा बापाचे अभिवचन त्याला माहित नाही. యాకోబుని ఎందుకు ప్రేమించాను తెలుసా? मी याकोबवर काम प्रेम केलं माहित आहे. ఉప్పు గంతులు కొన్ని వేసినా किती जरी त्याच्यापुढे टाकला, కానీ దేవుడు అంటే ఎక్కడో ఇష్టం ఉంది ఆ అబ్బాయికి. देव कुठंतरी आहे, त्याला लक्षात आहे, त्याला इच्छा आहे. అవన్నీ సరిచేసి ప్రేమించాడు. ते सगळं व्यवस्थित करून त्याने प्रेम केलं. అబ్రహాము ద్వారా ఇద్దరికి చెప్పించాడు, యాసావు యాకోబుకు కూడా. अब्रामाच्या जर इसाक आणि याकोबाला त्याने सांगितलेलं आहे. కానీ యాకోబుకి దేవుడు అంటే నచ్చింది, యాసావుకి బాణాలు వేయడం నచ్చింది. मी याकोबाचा देव म्हणून सांगितलेलं आहे आणि एसावाला बाण किंवा धनुष्य काही అందుకే सांगितलं. దేవుడు యాసావుని ఎందుకు ద్వేషించే ప్రభు అంటే ఆడికి ఏ రోజు నా పట్ల ఆసక్తి లేదు. म्हणून मी एसावाचा का द्वेष केला, कुठल्याच वेळेला एसावाला मी मान्य नव्हतो. యాకోబుని ఎందుకు ప్రేమించాడంటే మీరు గమనించండి, యాకోబులో దేవుడి పట్ల ఆశ ఉంది. याकोबावर मी प्रेम केलं, का प्रेम केलं हे तुम्ही लक्षात घ्या. याकोबाला देव म्हणजे माहित आहे. అందుకే కూర పెట్టినప్పుడు బాణం ఇస్తావా విల్లు ఇస్తావా అని అడగలేదు. म्हणून भाजी शिजवत असताना तू बाण देतो का धनुष्य देतो का म्हटलं नाही. దేవుడిచ్చిన ఆశీర్వాదం ఇచ్చేస్తావా అని అడిగాడు. तू देवाचा आशीर्वाद ज्येष्ठत्वाचा हक्क देतो का म्हणून అంటే विचारला. యాకోబుకి దేవుడు ఆశీర్వాదాల పట్ల ఆసక్తి ఉంది. म्हणजे याकोबाला देव आणि देवाच्या बाबतीत मिळणाऱ्या आशीर्वादाची माहिती आहे. ఆ ఆసక్తి ఉండగానే కొన్ని పద్ధతుల బాళ్ళు దేవుడు తన మామ దగ్గర పెట్టి మార్చాడు. ती आसक्ती आहे परंतु काही पद्धती त्याला व्यवस्थित आहेत म्हणून देवाने त्याला सोडून दिलेलं आहे. అదే యాకోబుని గురించి మలాకి ద్వారా చెప్తున్నాడు. म्हणून त्या याकोबाच्या बाबतीत मलाकीच्या చివరి सांगतो. మాటలు జాగ్రత్తగా వినండి. मी संपवतो, शेवटची वचन मी तुम्हाला सांगतो. ఏమని చెప్తున్నాడు? काय म्हणून सांगतो? ఇన్ని తప్పులున్నా నేను ప్రేమించానని చెప్తున్నాడు. एवढं चुका केली तरी मी तुला क्षमा केली. పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే అలా ఎలా ప్రేమిస్తావు? అన్యాయం కలదా అని దేవుడిని అడిగితే ఇలా చెప్తున్నాడు. मुलगी अजून गर्भात असताना त्यांना बरं वाईट माहित नसताना देव अशा प्रकारचं त्याद्वारे बोलत आहे म्हणून सांगत आहे. ఒకరిని ద్వేషించు ఒకరిని ప్రేమించడం అన్యాయం కదా అని అడిగితే దేవుడు చెప్తున్నాడు. एकाचा द्वेष करणे, एकावर प्रेम करणे काय आहे हे देव या ठिकाणी सांगत आहे. వాళ్ళ పుట్టక ముందే అలా ప్రేమిస్తామని అడిగితే దేవుడు చెప్తున్నాడు. ते जन्मण्याच्या पूर्वीच का प्रेम करतो या ठिकाणी मला कितीवर सांगत आहे. ఏమని చెప్తున్నాడు? काय म्हणून सांगत आहे? ఈ రోజు వాళ్ళు మేలు కీడులు చేస్తే గాని ఎవరు మంచోళ్ళు చెడ్డోళ్ళు మనుషులుగా మనం చెప్పలేం. आजच्या दिवशी कोण चांगले कोण वाईट आहे जोपर्यंत पाहत नाही तोपर्यंत आपण सांगू शकत नाही. కానీ దేవుడు మనిషి ఇంకా మేలు కీడు చేయకముందే రేపన్నది ఏం చేస్తాడో భవిష్యత్తు దేవుడికి ముందే. परंतु देवाला सगळं माहित आहे, भविष्य माहित आहे. जन्मण्यापूर्वी आम्ही चांगले आहेत का वाईट आहेत या सगळ्या गोष्टींची देवाला माहिती आहे. దేవుడికి ముందే తెలుసు కనుక మారిన యాకోబుని చూశాడు. देवाला सगळं माहित आहे म्हणून परिवर्तित होणारा याकोबाला त्याने बघितलं. ఎప్పటికీ మారిన యాసావుని భవిష్యత్తులో చూశాడు. कधीच परिवर्तन न झालेला ఏసావు देखील त्याला అందుకే పుట్టక ముందే చెప్పాడు, చిన్నోడు మారుతాడు పెద్దోడు పనికి రాకుండా పోతాడు. म्हणून जन्मण्यापूर्वीच त्यांनी सांगितलेलं आहे मोठ्याचं परिवर्तन होणार नाही. ఆశ్చర్యకరమైన మాట చెప్పనా? ఈ సభ తర్వాత మీరు వెళుతున్నప్పుడు ఇంట్లోకి వెళ్ళాక మీరు ఏం చేస్తారో మీరు ఇంకా చేయకముందే దేవుడు తెలుసు. आश्चर्याची गोष्ट मी सांगतोय, सभा संपल्यानंतर तुम्ही घरी गेल्यानंतर तुम्ही काय करणार नाही हे देव सांगतो. ఇక్కడికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేసుకున్నంత మాత్రాన మీ ప్రార్థనకి జవాబు ఇవ్వడం, నెక్స్ట్ ఏం చేస్తారు మీరు దేవుడు తెలుసు. इकडे आल्यानंतर दैवी सेवकांच्या द्वारे प्रार्थना करून घेतल्यानंतर देव जबाब देतो असं नाही. तुम्ही घरी गेल्यानंतर तुमचं कसं आचरण आहे त्याद्वारे देव करतो. మనం చేయబోయే భవిష్యత్తుని బట్టే ఈ రోజు నుంచే దేవుడు మనం దీవించడం స్టార్ట్ आम्ही भविष्यामध्ये जे काही करणार आहोत त्या बाबतीमध्ये आजच्या दिवशी देव करणार आहे. యాకోబు మారడం దేవుడు ముందే చూశాడు. याकोबाचं परिवर्तन आधीच देवाला माहिती. ఇక ముగించే ముందు నీకు నాకు చెప్తున్నాను,
आता संपवण्यापूर्वी तुम्हाला मला मी सांगू నువ్వు నేను దీవెన పొందాలి అంటే అబద్ధాలతో దీవెన పొందాం. तुम्ही आणि आम्ही आशीर्वादित व्हायचं असेल तर खोटं बोलून चालणार नाही. ఎదుటోళ్ళని మోసం చేస్తే దీవెన పొందాం. पुढच्या व्यक्तीला जर फसवलं तर आशीर्वाद मिळणार नाही. బైబిల్ ఎలా చెబుతుంది? बायबल असं सांगत आहे యథార్థవంతులు తప్పక వర్ధిల్లుతారని. सरळ जनाचे लोकच प्रियानो त्यांची वृद्धी किंवा वाढ होईल. జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే యథార్థంగా ఉండాలి. గుర్తుపెట్టుకో. जीवनामध्ये जर सक्सेस व्हायचं असेल तर सरळता सोडू नका. ఎక్కడికక్కడే నాటకాలు వేసుకుని తిరిగితే ఒక రోజు నీకు నువ్వే మోసపోతావు. గుర్తుపెట్టుకో. जिकडे तिकडे जर तू जर नाटकाचं जीवन जगलं तर त्या ठिकाणी तू फसविला जाशील. నేను ముగించే ముందు చెప్తున్నాను, मी संपवण्यापूर्वी सांगतो యాకోబుకు తోడున్న దేవుడు, याकोबाचा देव, యాకోబుని మార్చిన దేవుడు याकोबाला परिवर्तन करणारा देव, నీకు నాకు మారితే జీవితాంతం తోడుంటాడు. గుర్తుపెట్టుకో. अंतापर्यंत तोच देव तुम्हाला आणि मला आमच्या बरोबर राहणार आणि तो నీ జీవితాన్ని నా జీవితాన్ని వర్ధిల్లింపజేస్తాడు. तुमचं जीवन माझं जीवन तो वृद्धिंगत करणारा देव आहे. నీ జీవితంలో యాకోబు నీకు ఏముందంటే 25 సంవత్సరాలు సంపాదించిన ఆస్తులు యాకోబు దగ్గర లేవు. याकोबाला जर विचारलं तुझ्या जीवनामध्ये काय तर 25 वर्षापूर्वी जे काही मिळवले ते माझ्याकडे नाही तो म्हणतो. ఆ ఎబ్రీ పత్రికలో సెలవిస్తాడు. त्या इब्रीच्या पत्रामध्ये तो सांगतो ఏమని సెలవిచ్చాడు? దేవుడట తన దేవుంటే ఎముక నిరగొట్టాడట. त्याने त्याचा जो काय मांस भाग आहे, जो काही सांदा आहे, त्या सांदाला त्याने मारलेला आहे. తన దగ్గర ఉన్న ఒకే ఒక్క జ్ఞాపకమే ఆస్తిగా ఉందంట. त्याच्याकडे असलेलं एकच एक लक्षात आहे तो उखळलेला सांदा. దేవుడు తన తుంటె ఎముక నిరగొట్టిన తర్వాత చేతి కర్నిచ్చాడట. उखळलेला सांदा तो सांदा उखळला त्यावेळेला त्याच्या हातामध्ये त्याने एक लाकूड किंवा काठी ఆ दिली చేతి కర్ర మీద ఆనుకున్నప్పుడల్లా దేవుడు స్తుతించాడు. आणि ज्या ज्या वेळेस तो काठीवरती आधारित होता त्या त्या वेळेला त्याने देवाची आठवण केली. యాకోబు జీవితంలో దేవుని అనుభవాలు ఉన్నాయి. याकोबाच्या जीवनामध्ये देवाचे फार मोठे लक्षण किंवा अनुभव आहेत. తన మీద తను ఆనుకునే అనుభవాలు ఆ రోజే నది ఒడ్డున చచ్చిపోయాయి. त्याच्यावरती असलेले जे काही विषय त्याच बाबतीमध्ये तो त्या ठिकाणी आहे. జీవితంలో ఎదగాలంటే తెలివితేటలు కుయుక్తులు కాదు. గుర్తుపెట్టుకోండి. मित्रांनो, जीवनामध्ये जर वाढ व्हायचं असेल तर आमच्या युक्ती आमच्या प्रयुक्ती कामाचे नाही. దేవుని రెక్కల చాటుకు వచ్చి దేవా నిశ్చయముగా నన్ను దీవించని అడగండి. देवाच्या पंखाखाली येऊन देवा तू मला आशीर्वादित कर म्हणून तुम्ही विचारायला అప్పుడు पाहिजे. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ చెంతకు వస్తారు. तेव्हा देवबाप तुझ्याकडे येतो ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. आणि निश्चितपणे तो तुला आशीर्वाद ఆయన देतो. రాజ్యాన్ని నీతిని ఎతికిన వారిని ఖచ్చితంగా దీవిస్తాడు. त्याचं राज्य नीतिमत्व जो कोणी मिळवतात त्याला तो आशीर्वादित करतो. అబద్ధాలు అన్న పేతురుని దీవించాడు. जो खोटा बोलला त्या पेत्राला देवाने आशीर्वादित केलेला आहे. ఎక్కువ మందులతో అక్రమ సంబంధాలు పెట్టుకున్న సమరయ స్త్రీని మార్చి దీవించాడు. आणि जी अविचाराने जे काही काम केले त्या शोमरूने स्त्रीला देवाने आशीर्वादित केलेलं आहे. పలుమార్లు అబద్ధాలు ఆడిన శిష్యుల్ని క్షమించాడు. कितीतरी वेळा खोटं बोलणाऱ्या त्या शिष्यांना त्याने आशीर्वादित పనికిరాని విగత జీవులను సజీవంగా మార్చాడు. बिनकामाच्या लोकांना त्याने चांगल्या प्रकारे सजीव केलेला आहे. జీవితంలో ఓడిపోయిన సహోదరులకి తండ్రులకి తల్లులకి అందరికీ నేను చెప్తున్నాను, जीवनामध्ये असह्य झालेल्या माझ्या प्रिय भावांना बहिणींना आई वडिलांना सांगू इच्छितो, మార్చుకుని ఆయన దగ్గరికి రండి, ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు. तुम्ही परिवर्तित होऊन त्याच्याकडे या, निश्चितपणे देव तुम्हाला आशीर्वाद కానీ करेल. దీవెనల కోసం మాత్రమే రాకండి. प्रियानो, आशीर्वादासाठी तुम्ही येऊ नका. దేవుణ్ణి దేవునిగా చూసిరండి. देवाला देव म्हणून पहा. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవించునుగా. देव निश्चितपणे तुम्हाला రేపు आशीर्वाद త్వరగా రండి, ఇంకా ఎక్కువ టైం చెప్తాను. उद्या लवकर या. आणखी बऱ्याच गोष्टी मी तुम्हाला सांगतो. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచునుగా. देव तुम्हाला आशीर्वादित करून तुमची वाढ करेल. ఆమేన్, ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ దయ మీ కృప తండ్రి మాకు అనుగ్రహించారు. మీ దయలో మమ్మల్ని నడిపించారు తండ్రి. విలువైన సంగతులు వినిపించారు. అందరికీ కుటుంబ సంగతులు అర్థమైన నాకు తెలియదేమా తండ్రి. ఆశీర్వదించండి, బలపరచండి. రేపటి దినాన్ని విస్తరించి మాట్లాడడానికి తండ్రి మాకు సమయాన్ని అనుగ్రహిస్తారని కోరుతూ, వేదిక మీద ఉన్న సేవకుల్ని తండ్రి చక్కగా తండ్రి తర్జుమా చేసిన దైవజనుల్ని అందరినీ తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాను. నా ముందు మాట్లాడినాయని తండ్రి, నా జతపని వారిని అందరినీ తండ్రి, మా శత్రువులను మిత్రులను తండ్రి మీ చేతులకు అప్పగిస్తూ, ముఖ్యంగా ఈ సభకు కారణమైన రాజుగారు తన కుటుంబాన్ని తండ్రి మరింత దీవిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. Thank you, Anaya.